ఎక్కువగా దేవుడి గురించి తెలుసుకోవడం The knowledge of God has to be more. కదా. దేవుడి కోసం తెలుసుకోవడం అంటే ఏంటి మరి? So what is the meaning of knowing about God? ప్రతి వాళ్ళు నేను దేవుడిని నమ్ముతున్నాను అంటారు. Everybody says, I know God. The ప్రతి point. వాళ్ళు నాకు దేవుడు తెలుసు, నేను సేవ చేయగలుగుతాను, నాకు వాక్యం తెలుసు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను, నేను వాక్యం చెప్పగలుగుతాను, అందరూ మాట్లాడే వాళ్ళే. Many people will say, I know God, God speaks to me, I can do all these things. మీకు ఒక వాక్యం చెప్పాను గుర్తుందా? మీరెవరో నేను ఎరుగను. Do you remember the word which says, where the Lord says, I do not know who you are? కదా. అంటే నువ్వెవరో నేను ఎరుగను అన్న పదం ఒకటి ఉందని కూడా ప్రతి వాళ్ళకి జ్ఞాపకం ఉండాలి కదా. People should at least remember there is a verse which says, I do not know who you are. ఎందుకంటే నువ్వు ఎంత సక్సెస్ అయినా కూడా నువ్వు ఎంత వాక్యం వింటున్నావు అన్న ముఖ్యం కాదు. No matter how successful you are, it's not how much of word you heard. ఆయన్ని ఎంతగా తెలుసుకున్నావు? How much do you know about God? నాకు పాత నిబంధన తెలుసండి, క్రొత్త నిబంధన తెలుసండి, దాని గురించి మాట్లాడలేదు. I'm not telling that you telling about I know the Old Testament, I know about the New Testament. నీ గురించి నీకు తెలియచేసేదే దేవుడు. To know more about you, that's what God does. ఆయన గురించి తెలుసుకుంటేనే నువ్వు ఎవరు, నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అన్నది నువ్వు తెలుసుకుంటావు. You will know about you more only when you start knowing more about God. ఓకే. ఆయన్ని ఎక్కువగా తెలుసుకోవడం అంటే అర్థం ఎవరికైనా తెలుసా? Knowing more about God, what does it actually mean? నువ్వు దేవుణ్ణి ఎక్కువగా తెలుసుకుంటే ఏమవుతుంది? What happens when you have more knowledge about God? ఏమవుతుంది? What happens? ఒకరు దేవుణ్ణి ఎక్కువగా తెలుసుకుంటున్నారంటే నువ్వు ఆకాశపు వాక్యంలను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలని నీ ఇంట్లోనికి రప్పించి స్టోర్ Amen. చేసుకుంటావు. Amen. If at all you are a person who know of God, you are a person who's opening the heavenly treasures and pouring all the blessings upon your life, and you're not able to withhold the blessings that's coming upon you. ఎవరైతే దేవుని నుండి పక్కకు వెళ్ళి వాళ్ళ సొంత ఆలోచనతో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అంటే వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారు అనేది వాక్యం క్లియర్ గా The చెప్తుంది. word very clearly tells whoever goes away from worshiping God and worships their own ideas and opinions and things, they are equal to committing adultery. దేవుడి గురించి నువ్వు తెలుసుకున్నావంటే నీ జీవితంలో సాకులు చెప్పడం మానేస్తుంది. If you really know about God, you will stop giving excuses or complaining నేను and ఎందుకు murmuring. ఇలా చేశానంటే, You will stop giving excuses by saying, నేను you know ఎందుకు why I ఇలా did it? చేయవలసి వచ్చిందంటే, The reason why I did, why I had to do it, నీ వల్ల నేను అలా చేశాను. because of you only I did like this. ఇవన్నీ కూడా దేవుడు తెలియని వాళ్ళ మనస్తత్వాలు ఈ విధంగా ఉంటాయి. The people who do not know God, those are the ones who will say, because of you, you didn't tell me, I was failed because of you. All these are people who do not know God. ఉప్పుగోతులు కదా, They're all salt pits. వాళ్ళలో మార్పు ఉండదు, ఎదుగుదల ఉండదు. There will not be transformation, there will not be growth. వాళ్ళు ఎదుగుదల లేకపోయినా నీ వల్లే నేను ఎదగలేకపోతున్నానని మాత్రం చెప్పడానికే వాళ్ళు మిగులుతారు. వాళ్ళనే ఉప్పుగోయలు అని అంటారు. They do not grow, but they're very good in blaming others, telling that because of you, I'm not able to grow. మాథ్యూ These are the ones called 5:6 as salt. ఒకసారి చూద్దాము. మాథ్యూ చాప్టర్ 5 వర్స్ 6. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. అది నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు. ఆకలి దేని మీద వస్తది? If you are hungry and thirsty for righteousness, you are blessed. So Kada. why does hunger come? ఆకలి దేని మీద వస్తది? Why do you be hungry? పోర్నోగ్రఫీ చూస్తే ఆకలేస్తది When you're looking at wrong pictures, you get కదా. hungry. చెడు చూడాలన్న ఆకలేస్తది. When you want to see wrong things, you're hungry. అదే నీతి గురించి చెప్తే మాత్రము ఇష్టం ఉండదు, ఆకలి ఉండదు. But when we talk about righteousness, you're not at all hungry, you're not even చెడు thirsty. చేయడానికి చాలా ఇష్టపడతారు, బూతులు మాట్లాడడానికి, అదంతా కూడా ఆకలే వాళ్ళకి. They are hungry and thirsty to tell bad words and do all wrong practices. కానీ నీతి అన్నది లేదు. But they don't have righteousness. అక్కడ వాక్యం ఏముంది? నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు అని ఉంది. But the word very clearly says, blessed are those who are hunger and thirst for righteousness. వాళ్ళకే దేవుడి గురించి తెలుసు. Only these people know about God. ఎవ్వరికి నమ్మక ద్రోహం చేయొద్దు, ఎవ్వరికి అబద్ధం చెప్పొద్దు, ఎవ్వరి మీద అబద్ధ సాక్ష్యాలు పలకొద్దు, ఎవ్వరిని నాశనం చేయొద్దు, ఒక కుటుంబాన్ని నాశనం చెయ్యాలని కలలో కూడా ఊహించొద్దు అన్నదే నీతి అని అర్థము. Righteousness means never tell lies, never destroy anybody, never gossip, never do anything which is not right in the sight of God. కానీ వచ్చేస్తుంది కదా, ఒకళ్ళు నాశనం అయిపోతే బాగుండు, వాళ్ళని ఇలా చేసేస్తే బాగుంటుంది, వాళ్ళు చచ్చిపోతే బాగుంటుంది, వాళ్ళకి యాక్సిడెంట్ అవుతే బాగుంటుంది అనే మనస్తత్వం కలిగిన వాళ్ళు ఈ భూమి మీద కుప్పలు కుప్పలు ఉన్నారు.
But there are people who have evil thoughts and us telling that if this person dies, if this person is destroyed, it will be good. All evil plans against another మరలా person. దేవుడు తెలుసు, దేవుడి వాక్యం తెలుసు, నేను దేవుడి పనే చేస్తాను, దేవుడి కోసం ఏదైనా చేస్తాను At the same time, they'll say, I love God, I can do anything for God. అంటే వాళ్ళకి దేవుడి గురించి తెలియదు వాళ్ళకి. But actually, in reality, they do not know about God. ఎందుకు ఒక వ్యక్తికి దేవుడి గురించి తెలియదంటే యెహోవా వారిని చంపను ఉద్దేశించి ఉన్నారు కాబట్టి Amen, amen. మారు మనసు పొందుకోవడం వారికి ఇష్టం ఉండదు. They do not know about God because God has already decided to kill them. That's the reason they don't want to transform their lives. ఈ భూమి మీద అసహ్యమైనది ఏంటి తెలుసా? ఇంకొకరి మీద తోసేయడం. The worst thing is to blame others for whatever this person downfall is. ఓకే, నువ్వు ఇంకొకరి మీద తొయ్యడం కాదు. It's not blaming others. ఇప్పుడు ఎవరైనా మీకెందుకండి నేను చూసుకుంటానండి అని మీతో చెప్పి అతను మాట తప్పాడు అనుకోండి, అది మాట తప్పడం అవుతుంది కానీ అతను చూసుకుంటాడన్నాడని మనం అతని మీద నింద వేయకూడదు. Just because a person says, okay, I'll take care of it, and he forgets to do it, doesn't mean you need to blame that person and say, because of you, I had failed. కదా, అందుకనే నేను ఎవరైనా ఒకటి అడిగినా కూడా ఎప్పుడు బ్యాకప్ పెట్టుకుంటాను నేను. That's the reason when I ask someone for some help, I think that this person may not do so. I always have a ఎందుకంటే backup. ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. Never depend on anybody. Is it okay? కాబట్టి మనం ఒకరికి ఒక విషయం చెప్పినా కూడా మనం కూడా ఒక బ్యాకప్ పెట్టుకోవాలి. అక్కడ ఫెయిల్ అవుతే మనకి ఎమర్జెన్సీకి అవసరం అవుతుంది. You need to have a backup. That means not depending on anybody, not backups for wrong things. నువ్వు తెస్తానన్నావు, నువ్వు తేలేదు కదా అని అంటారు You'll say, you told you will bring it, why you didn't bring it, they say. కదా. నువ్వు ఫోన్ చేస్తానన్నావు, మరి చేయలేదు కదా You అని said అంటారు. you'll give me a call, but you didn't give me a call. నువ్వు అలా చెప్పావు కదా, మరి మా ఇంటికి వస్తా, మరి నువ్వు రాలేదు కదా అని You అంటారు. said you'll come to my house, why you didn't come to my call, why you didn't come to my house. ఇప్పుడు ఆ ప్లేస్ లో నేను ఉన్నాను అనుకో, నేను ఫోన్ చేస్తానని చెప్పిన వాళ్ళు చేయలేదు అనుకో, ఓ ఒకవేళ మర్చిపోయారా మీరు, సరే నేను నెక్స్ట్ టైం కలుస్తానని చెప్పి వెళ్ళిపోతాను. I will not react to a person who has forgotten to give a call. Okay, you didn't give a call, it's okay. ఎందుకంటే లైఫ్ ని ఆలోచనని కాంప్లికేట్ చేసుకోకూడదు. You should not complicate your life and your thoughts. ఎందుకంటే దేవుడి యొక్క వాక్యం ఎప్పుడు సేఫ్ గా ఉంచుదు, ప్రొటెక్షన్ గా ఉంచుద్ది. The word of God will always keep you safe and protected. 1 John 5:13 and 14 ఒకసారి చూద్దాం. 1 John chapter 5 verse 13 and 14. మొదటి యోహాను 5వ అధ్యాయము 13-14 వచనం. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. ఏమని? ఆయనను బట్టి ఇదే మెయిన్ నాకు కావాల్సింది. ఏంటి? ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, అంతే. నీకు ఆయన గురించి తెలియదనుకో, నీకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? If you do not know about him, how will you get the confidence? ఒకసారి ఆలోచించండి. Think about it. మనుషుల మీద ఆధారపడతారు, మనుషుల మీద డిపెండ్ అవ్వడం మొదలు పెడుతూ ఉంటారు You depend on man and you depend on what people have to do. కదా. మనకు కలిగిన ధైర్యం ఏదనగా అన్నది ఎంతమంది ఉపయోగించగలుగుతారు? How many of you are able to make use of this, saying that now we have confidence in God? చదవండి, నెక్స్ట్ ఏంటి? What is the next? ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించు ననుదియే. అంతే. ఆయన గురించి తెలిస్తేనే నీ ప్రార్థన ఆయన వింటున్నారా లేదా అన్నది తెలుస్తది. If you know about him only, you will know whether God is hearing you or not. ఆయన్ని తెలుసుకున్నానని పైనట్టు నటించుకుంటూ వెళ్ళావనుకో, దాని వలన నీ ప్రేయర్ ఆయన కాదు కదా, నీ ఇంటి కప్పు కూడా దాటి వెళ్ళదు బయటికి. But if you don't do it, God will not remember you. In fact, you cannot make your prayers past the Kada. ceiling. మీకు ఎటువంటి ధైర్యం ఉండాలి What kind of confidence you need to have? కదా? అంటే ఒకరిని నాశనం చేయడానికి ఇంకొకటి పక్కవాడు నీకు సపోర్ట్ చేస్తారంటే ఆ ధైర్యం పట్టుకుని వెళ్తారా? దేవుడి ధైర్యం మీద ఆధారపడి ఉంటారు. Do you need the confidence of a scoundrel so that you depend on him and go and destroy other people's life, or Kada. depending on God? ధైర్యం అన్నది దేవుడి మీద ఉంటేనే దేవుడు నీకు సహాయం Amen. చేయడానికి మనుషుల్ని పంపుతారు. Amen. When you have confidence and trust in God, then God will send others to your help and aid. నువ్వు కాలేజ్కైనా వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు, You go to college, you go to work, you do నువ్వు business, ఎక్కడికైనా వెళ్ళు, you go anywhere, do whatever నేను you want. నమ్మింది నేను అదే నమ్ముతా. This is what I tend to believe. ఎక్కడికి వెళ్ళినా కూడా దావీదుకి ఎందుకు సహాయం దొరికింది? Why is it that David God helped wherever he went and whatever situations ఆఖరికి going through? శత్రువులైన ఫిలిష్తీయులు కూడా దావీదుకు సహాయం చేశారు Even the enemies, Philistines, also wanted to help David. కదా. అక్కడ నాబాలు దావీదుని అవమానపరుస్తే నాబాలు యొక్క భార్యే దావీదుకు అనుగుణంగా మారింది. Even Nabal's wife Abigail wanted to help David.
అంటే దావీదుకున్న ధైర్యం ఏంటి? What is the confidence that David had? ఎక్కడికి వెళ్ళినా ఏ పరిస్థితిలో ఉన్నా కూడా దేవుడు నాకు సహాయం చేస్తారన్న అతనుకున్న ధైర్యం అది. This is the confidence that David had, that wherever he goes, he will get the help and aid from God. దేవుడి గురించి ఎక్కువ తెలుసుకున్నావంటే నీ స్థితిని నీ పరిస్థితులను నీకు నువ్వుగానే మార్చుకోగలుగుతావు. If at all you know God very well, you can change any situation. Yes. కాబట్టి మనకున్న ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారం. ఆయన చిత్తం ఏంటి? ఆయనకి నీతిగా ఉండటం ఇష్టము. Amen. లంచం ఇవ్వడం ఆయనకి ఇష్టం లేదు. What's మోసం చేయడం ఆయనకి No, ఇష్టం లేదు. no. అది నీతి, అది ఆయనకి ఇష్టము, అది నేను జరిగించాలి What's అంతవరకు. the will of God? Righteousness, not to behave in a wrong way at all. If I do that, I'm right in the sight of God. కదా. ఇప్పుడు మలాకి 3:10 హాఫ్ మాత్రమే చదవండి. మలాకి చాప్టర్ 3 వర్స్ 10. మలాకి 3వ అధ్యాయము 10వ వచనం. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల. అంతే. మనకున్న ధైర్యంలో ఏముందో మీకు చూపిస్తున్నా. Here it says, try me now in this, test me now in this. వాక్యం ఏం చెప్పింది? మనకున్న ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారం మనము ఏం అడిగినను ఆయన మనకి అనుగ్రహించును అని ఉంది. అవునా కదా? The word of God says, now this is the confidence that we have in him, that we ask anything according to his will, he hears us. దానికి ఇక్కడ ఏమన్నారు ఈయన? What does Malachi 3:10 say? దీన్ని చేసి నన్ను శోధించిన ఎడల అని And అన్నారు. the Lord says, test me now in this matter. ఆ పాయింట్ కి నేను దీనికి కనెక్ట్ చేశాను నేను. And I'm connecting only the point of testing God. దేవుడు ఏమన్నారు తెలుసు అక్కడ? You know what God is telling? నన్ను శోధించిన ఎడల అంటే మీకు అర్థం తెలియాలి కదా, జాగ్రత్తగా రాసుకోండి మీరు. Write it carefully. What is the meaning of testing God? నేను మీకు ఎంత నమ్మకంగా ఉన్నానో, As much as I am faithful towards you, నేను మీకు ఎంత విశ్వాసంతో ఉంటానో, as I am faithful towards you and loyal towards you, నా మాట మీరు విని దాని ప్రకారం నువ్వు జీవిస్తే నేను నీకు ఎంత నమ్మకంగా ఉంటానో చూసుకో అని అడుగుతున్నారు. అంటే ఆయన ఛాలెంజ్ ఇస్తున్నారు. the Lord is throwing a challenge to each one of us. You be faithful and test me how much more I would be faithful Okay. towards you. నన్ను శోధించండి, శోధించి చూడండి మీరు. The Lord is telling, test me according to the word of God which I have spoken and seen. అవమానించకండి, But don't బాధ humiliate me. పెట్టకండి, Don't grieve me. దుఃఖ పెట్టకండి. The Lord is saying, don't grieve ఎంత me. మంచి చేసినా కూడా పాయింట్ అవుట్ చేసి మాట్లాడకండి. Never point out at whatever good I do to you. నేను నేర్పించింది విని దాని ప్రకారం జీవించారంటే నేను నీకు ఎంత నమ్మకంగా ఉంటానో చూడు. If at all you live according to the words and the instructions given by God, see how much more God will be మేము faithful to you. నీకు ఎంత విశ్వాసం చూపిస్తామో చూడు. See how much more faithfulness and loyalty I'll నువ్వు show towards you. నడిచినప్పుడు నీ త్రోవల ముళ్ళు లేకుండా నేను చూసుకోగలుగుతాను నేను. I will ensure that the thorns will not pierce you while you're walking. ఓకే. Yes, నీ Lord. బ్యాంక్ లో డబ్బులు వెళ్తున్నప్పుడు మరలా ఎలా స్టోర్ చేసి పెట్టాలో నేను చూసుకుంటాను I నేను. know how to refill your bank accounts even when you have expenditures. మీ పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు ఎటువంటి దెబ్బ తగలకుండా ఎలా చూసుకుంటానో ఒకసారి చూడండి మీరు. You see and test me how much more I will protect your children, that they will not ఎలాగ get మీకు hurt. కావలిగా ఉంటానో ఒకసారి చూడండి మీరు. The Lord is like, test me and see how much more I'm going to be a protector to you. ఇటువంటి దేవుడైతే అక్కడ దొరకడు. Amen. నిజంగా There's చెప్తున్నా. no one like God. నాకు విశ్వాసం చూపించండి, నాకు విధేయత చూపించండి అన్న దేవుడు ఈ రోజు ఏమన్నారంటే, నా మాట మీరు వింటే నేను నీకు ఎంత నమ్మకంగా ఉంటాను, ఎంత విశ్వాసంగా ఉంటాను ఒకసారి If చూడండి. at all you obey to the instructions to the word of God, the Lord is like, see how much more faithful I'm going to be towards you. కదా. అలాగే 11 and 12 కూడా చదవండి. 11, 12 వచనములు. Malachi chapter 3 verse 11 and 12. మీ పంట తినివేయు పురుగులను నేను గద్దించదను, అవి మీ భూ పంటను నాశనం చేయవు. ఏవైతే నీ బిజినెస్ కానీ, నీ జాబ్ విషయంలో కానీ, నీ పిల్లల విషయంలో కానీ నీకు ఎటువంటి డిస్టర్బెన్స్ చేస్తున్నారో, ఏ ఆలోచన డిస్టర్బెన్స్ చేస్తుందో వాళ్ళకి నేను ఆజ్ఞ ఇచ్చి ముందు మొత్తం బాగు చేసి నువ్వు వెళ్ళని చెప్తాను అని. To all the business people, are you hearing? The Lord is telling, whoever is like a parasite, whoever is causing trouble, whoever is causing difficulties, even to employers, God is telling, the Lord will ensure that He makes the crooked path straight. He'll make everything smooth. ఏమన్నారు తెలుసా? నేను గద్దించదను, I will rebuke, అవి మీ భూ పంటని ఇంకా నాశనం చేయలే. and I will ensure that I will rebuke the devourer for your sake, that he will not destroy the fruit of your ground. Amen. కదా. మీ ద్రాక్ష చెట్టుకి ఫలాలు కూడా కింద రాలకుండా మంచిగా ఉంటాయిలే. I will ensure that their fruits will not go down and they fall. అన్నాను కదా. The Lord is telling, I will take నా care. మాట నువ్వు విను. Just obey ఓకే. నేను నీకు ఎంత నమ్మకంగా ఉంటాను చూడు. and see how faithful I'm going to be. ఏమైతే నీకు మనశ్శాంతి లేకుండా Thank you, Lord. చేస్తున్నాయో వాటిని ఆజ్ఞ ఇస్తాను నేను. Whatever is taking away the peace from you, I will give నీ జోలికి instructions to రావులే, you. నీ జోలికి రావులే. Nobody will come and poke. Nobody will come and ఇది trouble you. దేవుడు చెప్పే విధానం This is how God will tell. Keep a smile on your face today. కదా.
ఇదే దేవుడు. కానీ దేవుడికి ఎలాగంటే అవన్నీ వినం మనం. But we don't want to hear all what God is మీరొచ్చి expressing us. తీసేయండి, మీరొచ్చి తీసేయండి, మీరొచ్చి కడిగేయండి, మీరొచ్చి తుడిచేయండి. But we all say to God, we only say to God, God, you have to remove my tears. You have to take away the problem from me. You have to take away the difficulties from me. నెక్స్ట్ వర్స్. వర్స్ 12. అప్పుడు ఆనందకరమైన దేశములో ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు మీరు నివసింతురు గనుక కనుక అన్యజనులు అందరూ మిమ్మును ధన్యులందురని Amen. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చుచున్నాడు. Amen. అంటే Thank you, Lord. నేను ఏ విధంగా ఆయన నాకు విశ్వాసంతో ఆయన నాకు నమ్మకంగా ఉండాలో దాని మీద ఫోకస్ పెడతాను నేనైతే. I only focus on how I have to be faithful and loyal towards Him. ఓకే, ఆయన నాకు ఎంత నమ్మకంగా ఎంత విశ్వాసంతో ఉంటారో, మనకున్న ధైర్యం ఏమనగా అన్న దాని మీద దృష్టి పెట్టామనుకో, నాకు అప్పులు ఉండవు, పరిస్థితులు తారుమారు అవ్వవు, నా భార్య విషయంలో బాగుంటాను, భర్త విషయంలో బాగుంటారు, పిల్లల విషయంలో బాగుంటారు, నా బిజినెస్ విషయంలో బాగుంటుంది, నా జాబ్ విషయంలో బాగుంటుంది, రెండింతలుగా ఆశీర్వదిస్తారు, దినదిన అభివృద్ధి చెందుతూ ఉంటాను, ప్రతి టీచర్ నన్ను చూసుకుని అప్రిషియేట్ చేస్తారు, ఇవన్నీ జరుగుతాయి. When I have confidence in the Lord, all the things pertaining to me will be taken care of. I don't have to worry about anything if I'm a student ఇక్కడ or an మీకేం employer or an అర్థమైంది employee. But what did you understand? కదా, ఆయన నీకు నమ్మకంగా, ఆయన నీకు విశ్వాసంగా ఉండేటట్టు నువ్వు చూసుకోవాలి. It is- చెయ్యాలంటే నువ్వేం చేయాలో ఒకసారి నువ్వు ఆలోచించు. You know what's your responsibility? Your only responsibility to ensure that God is consistently faithful and loyal towards you. So what you must do for that? అంటే మన యూత్ పిల్లలు అనుకుంటారు కదా, నాకు ఇండిపెండెన్స్ లేదు, Most of the youth, or all the youth will think, no నాకు freedom freedom from లేదు. me, no freedom, no independence. అవన్నీ దొరుకుతాయి నీకు. You will get all of them. ఎలా దొరుకుద్ది? How do you get all of them? దేవుడికి నీ మీద నమ్మకం వచ్చేటట్టు చేసుకో. You ensure that you are faithful and loyal towards God. దేవుడు నీ మీద విశ్వాసం ఉంచేటట్టు చేసుకో. Ensure that God is faithful towards you. అవన్నీ నీకు All దయచేయబడతాయి. these things will add it to you. ఎందుకంటే విధేయత కలిగి ఉండటం చాలా ముఖ్యము. It is very కాబట్టి important. ఆయన ఏమన్నారు, నన్ను శోధించి చూడడి అన్నారు, కాబట్టి ఆయన నీ వెనకాల ఉండడు. నేను మనం మీకు వాక్యంలో చెప్పా, దేవుడు దావీదు వెనకాల పడేటట్టు చేసుకున్నాడు. You know what was the specialty with David? David ensured that God was behind him. He did such a wonderful things that కదా? God was always there to help David. దావీదు వెనకాల Amen. పడేటట్టు చేసుకున్నాడు. David ensured that God was always helping him constantly. He did like అందుకనే that. ఎంత తెలివిగా చెప్పుంటాడు చూడు. See how wonderfully and wisely he spoke. ఇలా వెనక్కి తిరిగి చూసుకుని ఉంటారు. He would have turned back and saw. చూసుకుని, ఓ ఆయన చూస్తున్నాడు, నా దేవుడు చూడని, షిమి సప్పిస్తున్నాడు కదా, Amen. Amen. నా దేవుడు Amen. చూడని. Amen. When Shimei was cursing David, David was just turning back and saw that God was looking at him, and Shimei said, "Oh, let my God see that Shimei is cursing." కదా, అందుకునే Amen. సౌలు ఏమన్నాడు, ఇదేంటి దేవుడు ఇతని వెనకాల ఉన్నాడు. And Saul, the enemy also, though God did not respond to Saul, Saul was able to see God was behind David. కదా, సౌలుతో మాట్లాడలా, Amen. God was not speaking to Saul. ఉరుము తుమ్మి వేసినా దొరకలా, Even when he was putting Urim and Thummim, God was not ఏ ప్రవక్త responding. దగ్గరికి వెళ్ళినా మాట్లాడలా. No prophet was willing to speak to Saul. దేవుడే అతనితో మాట్లాడలేదని నాకు తెలుసు. And God was not speaking to Saul. ఓహో, దావీదు వెనకాల తిరుగుతున్నారా And Saul knew that God అంతేనా? was behind David. Amen. కదా, అలాగే నీ వెనకాల పడేటట్టు చేసుకో. Ensure that God is behind you. కదా, రెవల్యూషన్ 22:1 చూద్దాం ఒకసారి. Thank you, Lord. రెవల్యూషన్ 22:1 ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 1వ వచనం. మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. నువ్వు మార్చుకున్నప్పుడు నీ వెనకాల పడి వస్తూ ఉంటావు. When you change, then automatically he'll be there behind you. వస్త్రపు అంటే రక్తస్రావమైన స్త్రీ ఏమనుకుంది, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకోవాలని అనుకుంది. What did the woman who had the issues of the flow of blood think? She said, అంటే if it like a touch the ఎలాగైనా hem of నేను the ఆయన garment, ప్రేమించాలనింది she decided that any cost I have to love him. కదా, ప్రేమించాలనుకుంది. ఆ ప్రేమలో ఏం కనిపించింది? What can you find in that love? ఆమె కింద పడి దొల్లి నడవలేకున్న పరిస్థితులు ఉన్నప్పుడు అందరూ ఆమెను తొక్కుకుంటూ వెళ్ళారు. ఇలా బట్టంతా ఇలా పట్టుకోలేదు, ఇట్లా పట్టింది అంతే. She never held Jesus or the entire cloth. She just touched the hem of the garment of Jesus. వెంటనే క్రీస్తు ఆగి నాలో నుండి ఒక ప్రభావము వెళ్ళింది అని చెప్తారు. Though many people were touching Jesus, Jesus immediately says, someone has touched me because my virtue has gone away స్టోరీ from me. కాదమ్మా ఇది. అందుకని
ప్రతిది కూడా దేవుని నీ వెనకాల పడేటట్టు చేసుకోవాలి అని అంటే ఆయన నిన్ను నిజంగా ప్రేమించేటట్టు నువ్వు చేసుకోవాలి. నిజంగానే నీ Amen. మీద నమ్మకం రావాలి. God should love you. God should really trust you. That's how you should behave, conduct, think, and speak. ఇప్పుడు దేవుడు నీ వెనకాల ఉంటే పరలోకపు జలము నీ వెనకాల ఉన్నట్టే. Wow. If God is behind you, then the rivers of water that comes from heaven is behind you. It flows behind నువ్వు you. దేవుణ్ణి తెలుసుకున్నావు అనుకో, If at all you know God, ఓన్లీ ఆ ప్రేమ నువ్వు అనుభవిస్తూ ఉంటావు. you will be experiencing God's love, divine love always. ఐజియా 41:18 ఒకసారి చూద్దాం. ఐజియా 41 వర్స్ 18. యెషయా 41వ అధ్యాయము 18వ వచనం. జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసిననియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలగజేసిననియు తెలుసుకొని మనస్కరించి స్పష్టముగా గ్రహించున్నట్లు వర్స్ 19. చెట్లు లేని మెట్టెల మీద నేను నదులను పారజేసేదను, లోయల మధ్యను ఊటలను ఉబుకు చేసేదను, అరణ్యమున నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను. Thank అది. you, Lord. కాబట్టి ప్రతి విషయంలోనూ దేవుడి మీద ఆధారపడితే ప్రతి విషయంలోనూ మీకు విజయమే కలుగుతుంది. If you depend on God, if you love only God, then you'll always be victorious in all ways and all things. ఈ 9 పాయింట్స్ కూడా నీ ఇంటిలోనికి నువ్వు తీసుకుని వెళ్ళే అంత ధైర్యం నీకు ఉందా? Are you able to take all the 9 valuable words spoken by the Holy Spirit? Are you able to take it home? గుర్తుపెట్టుకో, ఏదైనా సరే ఫస్ట్ నీ జీవితంలోనికి తీసుకొస్తేనే నీ ఇంట్లోనికి తీసుకెళ్ళగలుగుతావు. Amen. Whatever you bring it into your life, only then you can take it to your house. ఎందుకంటే పేరెంట్స్ పిల్లలు కానీ భార్యాభర్తలు కానీ ఏదైనా సరే నీ జీవితంలో యాక్సెప్టెన్స్ ఉంటేనే నీ ఇంట్లో కూడా ప్రతిదీ సమాధానం అన్నది నువ్వు పొందుకోగలుగుతావు. You can have peace and reconciliation only when you can take, as a parent, as a leader, as a mother, as a father, when you take it practically, only then you can pass it to your family members. ఇది ఏం చేయాలి? నీ ఇంటికి నువ్వు తీసుకుని వెళ్ళాలి. You have to take it to your homes. నీకు కావాల్సింది నీకు దొరకట్లేదు అని అంటే నాకెందుకు దొరకట్లేదు అనేది వాక్యంలో నువ్వు సెర్చ్ చేసుకోవాలి. When you're not able to get something in your life, you need to search through the scriptures. Why is it I'm not able to get this? Talk నీ to you. Thank you, Lord. పరిస్థితులు సరిగా లేదు, నువ్వు అనుకున్నది జరగనప్పుడు నువ్వు పరిశుద్ధాత్మని సహాయం చేయమని అడగాలి. కరెక్ట్ మార్గం నీకు చూపిస్తారు. You need to take the help of the Holy Spirit, God, for everything pertaining to your life. Then you will get the exact counsel, exact ఫస్ట్ నువ్వు solution. మార్చుకోవడానికి నీకు హృదయం ఉందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకో. But above more, you need to check whether you have an attitude ఒకసారి to ఫస్ట్ change or not. పీటర్ 1:7 ఒకసారి చూద్దాం. ఫస్ట్ పీటర్ చాప్టర్ 1 వర్స్ 7. మొదటి పేతురు మొదటి అధ్యాయము 7వ వచనం. నశించిపోవు సువర్ణ అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. అంతే. డ్యూటరానమీ 6:16 ఒకసారి చూద్దాం. డ్యూటరానమీ చాప్టర్ 6 వర్స్ 16. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 16వ వచనము. మీరు మస్సాలో మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు. అది అంటే ఇక్కడ శోధన అంటే దేవుణ్ణి ఏడిపించేసామని కాదు. Tempting is not like you really make God cry. మీరు నా మాట వింటే నేను మీకు ఎంత విశ్వాసంగా నమ్మకంగా ఉంటానో చూడండి అన్నది ఆయన చెప్తుంది. The Lord is telling, if you are faithful towards me, make sure that I will be so faithful and good ఈ to you. శోధన ఏంటో తెలుసా? But do you know how you tempt God? కష్టంలో నుండి బయటికి తీసుకొచ్చారు, He brought you out of all the difficulties. పరిస్థితుల్లో నుండి బయటికి తీసుకొచ్చారు. Whatever you are facing, He brought you out of బాగుంది. it. Everything is good. ఓకే, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి దొరకట్లేదు అని చెప్పి దేవుడి మీద నిందలేస్తున్నారు. But because they did not get what they wanted, they started blaming God. ఇది శోధన. This is what they were tempting ఈ God. విధంగా శోధించకూడదు. You are not supposed to tempt God. ఇప్పుడు ఇశ్రాయేల్ జనాంగం ప్లేస్ లో నేనుంటే ఏం చేస్తాను తెలుసా? You know what I would do if I am an Israelite? 7 రోజుల్లోనే ప్రామిస్ ల్యాండ్ కి వెళ్ళి కూర్చోండి. I will ensure that I reach the promised land in 7 days, not 40 years. ఎందుకంటే కుడికి ఎడమకి కూడా I తిరగను. will not turn left and right. I will not మోసే get distracted. రాకపోతే ఎదురు చూస్తా. If Moses doesn't come, I will wait for Moses. ఎందుకంటే అక్కడ నోవాహు ఎదురు చూడలేదు. 150 రోజులు దేవుడు మాట్లాడుకుని ఉండటం అప్పటి వరకు కూడా కామ్గా ఎదురు చూశారు. When God did not speak to Noah after the rain had stopped, 150 days Noah was waiting for God to speak. కాబట్టి నేనే ఎదురు చూస్తా. Therefore, I will wait upon the మోసే Lord. వచ్చే వరకు ఎదురు చూస్తా. I will wait till Moses comes. Like ఎదురు that I wait for God. చూసానంటే నాకు కావాల్సినవన్నీ నాకు దేవుడు సమకూరుస్తూనే ఉంటారు. Then God will give everything which I want. ఎందుకంటే నేను ఎదురు చూస్తుంది మోసే గురించి కాదు,
దేవుడి మీద ఆధారపడ్డాను నేను అక్కడ. I am not waiting for Moses, but I'm waiting for God instead. నేను ఎప్పుడు అలా అదే క్వశ్చన్ వేసుకుని వాళ్ళు ఎవరైనా దెబ్బలాడుకుంటున్నారు అనుకో, నేనుంటే ఏం చేస్తా ఆ ప్లేస్ లో? If both are fighting, I will think, what will I do if I were them? వాక్యం ఉంటే వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారో మంచిగా క్వశ్చన్స్ వేసుకుంటారు. If the word of God is there, they know how to question and ask one another. వాక్యం లేదనుకో, But if there is no word, కిరోసిన్ పోసేస్తారు. they will put kerosene to it. అంటే అక్కడ చిన్నదానికే గొడవ పెడతారు, ఇంకొంచెం పెద్ద చేసి వచ్చేస్తారు వీళ్ళు. Then they will make a big issue out of it. They magnify it, they're making a small కాబట్టి thing. వాక్యం ఉందంటే అక్కడున్న మంటను కూడా ఆర్పేటట్టుగా వాక్యం ఉండాలి. But if the God is there, you need to be a person to quench every anger, every fight. ఎందుకు 7 రోజులు బాగుందా, 40 సంవత్సరాలు బాగున్నాయా? Which is easier, 7 or 11 days or 40 years? కదా, ఎంత మందికి ఆత్మీయ జీవితం ఇప్పటికి 40 సంవత్సరాలు పడుతున్నాయి, వెళ్తున్నారు ఇంకా స్పిరిచువల్ గా అరణ్యంలో నడుస్తున్నారు ఇంకా అవిధేయతతో. Even now, many people are traveling 40 years in the wilderness తెలుసా because of మీకు? disobedience. ఒక్క అవిధేయత 40 సంవత్సరాలు నేను తీసుకెళ్లి కూర్చోపెడుతుంది. One disobedience will lead your journey for more than 40 years. మలాకి 1:8కి వెళ్ళిపోయింది. మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఇక ఉండదు అని ఇక్కడ వాక్యం చెప్తుంది. No consciousness of the sins. మలాకి 1:8. Malachi chapter 1 verse 8. గ్రుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటి దానినైనను రోగము గల దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చిన ఎడల అతను నీకు దయ చూపునా, దయ చూపిస్తారా, నిన్ను అంగీకరించునా అంగీకరిస్తారా అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు. దీనినే మనస్సాక్షి అని చెప్తున్నాను నేను ఇప్పుడు. This is what I'm talking about, consciousness. కదా, నీకంటే ఒక మనస్సాక్షి ఉంటది. You will be having your own conscience. ఆ మనస్సాక్షి దేవుడితో సంబంధం కలిగి ఉందా లేదా అన్నది నిన్ను పరీక్షించుకోవాలి ఫస్ట్. And you need to check whether it is inclined with God or not. ఇక్కడ ఏమంటున్నారు? గ్రుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా అని అన్నారు. When you give a sacrifice of a blind or a crippled animal, do you think it's an offer? It's good? అంటే నీ ఆలోచన విధానం సరిగా ఉండదు, కానీ నువ్వు మాత్రం దేవుడి పనికి రెడీగా ఉంటావు. The thoughts are not good, but you say you're ready for God's work. కదా, మనం వర్షిప్ కూడా చేసేస్తాం, And you're good in worshipping also. దేవుడి పని కూడా అని అంటూ ఉంటాం. And you'll say it's God's work. కానీ మనలో ఒక నెగిటివ్ ఆలోచన, తర్వాత ఒక అజంప్షన్, ఒక మిస్అండర్స్టాండింగ్, ఒక లస్ట్ఫుల్ థాట్స్ ఇవన్నీ నీలో పెట్టుకొని నువ్వు దేవుడి పని చేస్తున్నావంటే అది దోషం కాదా? But having all the lustful thoughts, wrong ideologies, wrong relationship, don't you think that is also a wrong way of offering sacrifice? అంటే అశ్రద్ధతో తీసుకునే కమ్యూనియన్ గురించి I'm మాట్లాడుతున్నాను. talking about partaking in the communion in an unworthy manner. మరి నీ మనస్సాక్షి పరిస్థితి ఏంటి? What about your conscience? నీ మనస్సాక్షి సరిగా లేదనుకో, నీ పాపాన్ని నీకు జ్ఞాపకం చేయదు. If your conscience is not good, it will not remind you of your sins. కదా, కమ్యూనియన్ తీసుకునేదే వెళ్ళిపోతావు. You will take communion and you'll go off. ఎందుకంటే ఇస్కరియోతు యూదా యొక్క మనస్సాక్షి సరిగా లేదు కాబట్టే కమ్యూనియన్ తీసుకున్న వెంటనే ఎవరు చేరారంట లోపలికి? That's the reason the moment Judas Iscariot partook in the communion in an unworthy manner, who entered? ముక్క పుచ్చుకున్న వెంటనే సాతాను ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. The moment he kept it in his mouth, Satan entered into Judas' ఎందుకంటే life. సాతాను ముందుగానే వాడు ఆలోచన ఇక్కడ పెట్టేసి వెళ్ళాడు కాబట్టి. Because Satan has already sown a thought into his mind. అందుకే అంట నీ మైండ్ లో దేవుడి వాక్యం ఉందంటే సాతానికి ప్లేస్ ఉండదు. But if your mind is filled with God's word, Satan doesn't have a chance. అంటే దానికి అర్థం ఒక థాట్ వచ్చిందనుకో, దాన్ని వెంటనే నువ్వు బయటకు తోస్తూ ఉంటావు. That means if you get a negative thought also, you will be casting it out because the నీ God of థాట్ God is ని there. బయటకు తోయడం వలన పరిశుద్ధాత్మ ఏం చేస్తారు? ఓహో, ఈమె నాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుందని చెప్పి నీ లోపలికి వచ్చి కూర్చుంటావు. Then the Holy Spirit, God will realize that you are giving importance to the word of God. Then he comes and sits inside you. కదా, ఆ కాలంలో ఇశ్రాయేలు యొక్క యాజకులు దేవుని ఉత్తమమైన వాటికి అర్పించకుండా గ్రుడ్డి, కుంటి, రోగం గల పశువులను బలిగా అర్పించేవారంట. Those time the priests always used to give a sacrifice of blind animals or crippled animals or diseased దేవుడు animals కనిపించారు కదా వాళ్ళకి, because they cannot see God. కనిపించారు కదా. They cannot see God. కూర్చుంటారు, హాల్ ఉంటది, కూర్చుంటారు, వాక్యం వస్తుంది, వింటాది, కమ్యూనియన్ ఇస్తారు, తింటారు, వెళ్ళిపోతారు. వాళ్ళకి కనిపించరు కదా. They come, hear the word, and they partake in the communion. They cannot see God. బోధకులు కూడా వాక్యం చెప్పి వెళ్ళిపోతారు అంతే. Even the preachers also preach and disappear. అలాగా మనోళ్ళు గుడ్డి వాటిని వంకర వాటిని తీసుకొచ్చి కుంటి, రోగము ఉన్న
మేకలని గాని గొర్రెల్ని గాని తీసుకొచ్చి ఆ దేవుడికి బలి ఇచ్చేస్తూ ఉండేవారు. The blind animals, the crippled animals, the diseased animals comes at a no cost. ఆలోచించండి. That's the reason they buy it and they want to give it a sacrifice as if they're doing a sacrifice, thinking that God doesn't know. బలి ఇవ్వడానికి వచ్చేసేవారు. Now they were ready to go on మరి offer ఎక్కడుంది sacrifice. మనస్సాక్షి? But where is their conscience? నేను ఇలా చేయకూడదు కదా, Should they not realize that I'm not ఇది supposed to do తప్పు like this? కదా. This is wrong. నేను ఒకటే అంటాను, మనస్సాక్షి చాలా ఇంపార్టెంట్. Therefore, everyone's conscience is very important. ఏ రోజైనా సరే అండి, నేను చాలా ప్లేస్ లో ఒకటే చేశాను. ఏంటి తెలుసా, ఇద్దరం వెళ్ళిన ప్లేస్ లో వాళ్ళకి నచ్చిన దానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. ఫస్ట్ మంచిది ఏదున్నా వాళ్ళకే ఇవ్వడానికి ఇష్టపడతాను నేను. When I go to any place, whatever is good to me, I want to pick up that good and give it to them. యాజకులు ఏం చేశారు? వీళ్ళు What did the priests do? పాడైపోయినవి, గుడ్డిగా ఉన్నవి, కాలు సరిగ్గా లేనివి తీసుకొచ్చి దేవుడికి బలి అర్పిస్తున్నారు. Malachi chapter 1 was they got all this crippled or diseased or blind animals for అంటే to దేవునికి ఉత్తమమైనవి ఇవ్వట్లా. They're not giving the best to God. Did you అంటే notice that? వాళ్ళకి దేవుడు అలాగే తెలుసు కాబట్టి. Because they knew their God like that. They మరి think నీ God is... హృదయం ఏంటి? What about you? What about your వాళ్ళ heart? వాళ్ళ హృదయానికి, వాళ్ళ మనస్సాక్షికి పాపజ్ఞప్తి లేదు. Their conscience was not pricking them ఛీ, of నేను ఇలా sins. చేయకూడదే అని లేదు. They never had any conscience of ఇశ్రాయేలు that sin. జనాంగానికి ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు అయ్యో నేను దేవుడి మీద డిపెండ్ అవ్వాలి కదా అని లేదు. Now the Israelites never wanted to depend on God. They never realized that. వెంటనే మోషే మీదకి నోరేసుకుని పడిపోతారు. Immediately they were rash and rudely talking about ఏంటిది Moses. చంపేయాలనుకుంటున్నావు ఇక్కడ తీసుకొచ్చి? What, Moses? You brought us so that we'll kill మమ్మల్ని here? అక్కడే ఉంచవలసింది కదా. ఇప్పుడు వాళ్ళ వెనకాల పడి వస్తున్నారు, మా వెనకాల Now what to వాళ్ళందరూ. do? We are going to die here. Look at the Egyptians. They're coming behind అంటే us. వాళ్ళ మనస్సాక్షి లేదు. They never had good conscience at all. అప్పుడు ఏమనుకునేవాడు మోషే? So what did Moses think సరే about them? ఇప్పుడే వస్తున్నారు కదా, నేర్చుకుంటారులే Moses was thinking, poor people, they're just coming in faith. నేర్చుకుంటారులే They will learn. అనుకుని ఎర్ర సముద్రాన్ని రెండుగా చేల్చడం, చక్కగా నడుచుకుంటూ వచ్చాడు. అంతా బానే ఉంది, అవన్నీ చూసుకుంటూ బానే నడుచుకుంటూ వచ్చేసారు. They were walking through the Red Sea. They saw the great miracle and all. అంతే. తర్వాత ఏమైంది? But what happened? వాళ్ళ మనస్సాక్షి క్లోజ్ అయిపోయింది అక్కడ. So what వాళ్ళ happened? మనస్సాక్షి క్లోజ్ అయిపోవడం వల్లనే మాకు నీళ్ళు లేవు, ఎలా బతుకుతాం అనుకున్నారు అని మొదలెట్టారు. Their conscience was open temporarily when the Red Sea was open, and the moment that were covered, their conscience also was covered and నీ said, "Where is the water?" మనస్సాక్షి ఓపెన్ గా ఉందంటే నీ చుట్టూ దేవుడు ఉన్నారని నువ్వు సెన్స్ చేయగలుగుతావు. When your conscience is open, you will know that God is there everywhere. ఒకసారి పిల్లల నుండి అందరిని అడుగుతాం, మీ మనస్సాక్షి ఎలా ఉంది ఒకసారి? మీకున్న మనస్సాక్షి లాంటి మనస్సాక్షి మీ పిల్లలకు ఉంటే ఓకేనా? Is it okay if your children have your same kind of your conscience? ఆలోచించండి. Think if they have the same kind of mentality. Is it ఎందుకంటే okay? మీలో యథార్థత, నీతి, న్యాయము, విధేయత కలిగి అంగీకరించబడేటటువంటి మనస్తత్వం ఉంటే మీ మనస్సాక్షి మంచిగా ఉంటది. ఇదే నా పిల్లలకి రావాలని మీరు కోరుకుంటారు. If your conscience is good, blameless, upright, and good, then you also can desire and ask that your children should have the same kind of a కదా. character. అంటే దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఎట్లా పడితే అలా వచ్చేస్తూ ఉంటారు. Coming to God, they come and do anything they want. ఎలా పడితే అలా వచ్చేస్తారు. ఎలా ఉన్నా కూడా కమ్యూనియన్ తీసేసుకుంటారు అందరూ. Whatever they're doing, whatever they're saying, they want to take partake in the communion. అంటే అలానే దేవుడు శ్రద్ధతో క్రీస్తుని మీకు ఇచ్చి ప్రతి అపవిత్రత నుండి, శాపం నుండి, పాపం నుండి విడుదల చేస్తే మరి పవిత్రంగా, పరిశుద్ధంగానే మీరు ఉండాలి కదా. When God the Father has given the Son Jesus Christ so that to make you come out of your trespasses, sin, curses and everything, should you not be loyal and faithful to him? కదా. మరి ఆయన ఏ విధంగా అంగీకరించబడి, ఏ విధంగా యథార్థంగా వచ్చి, ఏ విధంగా నీతి న్యాయాలు జరిగించి, ఏ విధంగా నీ కొరకు, నీ సంతోషం కొరకు, నీ తరాల గురించి ఆయన శిలువ మరణం చెంది మూడో దినం లెగిసి మీరు గెలిచారని ఆయన చూపించుకున్నాడు అక్కడ. The Lord God has come for your sake and he rose again the third day after completing what God had told him to do. మరి అటువంటి ఆయన దగ్గరికి నువ్వు ఎలా రావాలి? So కుంటిగా, గుడ్డిగా, అపవిత్రంగా రావాలా? How should you present yourself to Christ? As a crippled, as a diseased, as a blind person? భక్తి లేకుండా, భయం లేకుండా రావాలా? Should you come as a godless person, as a person who doesn't have the fear of మరి ఎలా God? తీసుకున్నావు నువ్వు క్రీస్తు యొక్క శరీరాన్ని? How are you partaking the Holy ఏ Communion? విధంగా నువ్వు వస్తున్నావు? In what way are you coming? అదే అడుగుతున్నారు. I'm asking you and he's అదే asking you. మీ పై అధికారికి మీరు ఈ విధంగా కుంటిది, గుడ్డిది ఉన్న దూడని తీసుకెళ్లి, విరిగిపోయిన గిఫ్ట్ ని తీసుకెళ్లి మీ పై అధికారికి మీరు ఇస్తారా అని అడుగుతున్నారు. And that's the reason in the same verse it says, try giving gifts to those who are your governors or your bosses and see how pleased they will be when you give these kind of wrong animals. కదా, నీ గిఫ్ట్ చూసి ఆయన సంతోషపడిపోతారు.
They will see your gifts and they'll be very ఆయనకి అన్ని happy. మంచివే ఇస్తావు, Because to your superiors, you want to give the best. మంచి కాస్ట్లీదే ఇస్తావు. And you will give a brand, you'll give పై something which is అధికారి costly. కదా. Because they're above you. రేపు అతనే నీకు ప్రమోషన్ ఇచ్చేది. Because he's the one who's going to give you appraisal. అంటే నువ్వు ఒకటి ఆశించావు కాబట్టి కాస్త గిఫ్ట్ బరువు పెరిగింది అనమాట. Because your desire was more, that's why your gift also, the value increased. కానీ నీ అధికారికి నువ్వు మంచి గిఫ్ట్లు తీసుకెళ్లి ఇస్తున్నావు, కానీ తర్వాత నీ అధికారికి నీ బలహీనతలు తెలిసిందనుకో, తువ్వను ఉమ్మేసి నేను దూరం పెడతాడు. You're giving gifts, costly gifts to your superiors, authorities, but when they come to know that you're a weak person, you're really a bad person, they will spit at you. నువ్వు అబద్ధం చెప్పేవాడువని, నువ్వు మ్యానిపులేషన్ చేసేవాడువని, నువ్వు ఒక ఉమనైజర్ వని, నువ్వు ఇలాంటి వాడువని తర్వాత నీ అధికారికి తెలిస్తే ఎలా ఉంటది? What will happen if somebody who's higher than you come to know that you're a womanizer, you're adulterous person? గౌరవిస్తాడా నిన్ను? Do you think he's going to respect నీ you? అధికారి గౌరవిస్తాడా? అటువంటిది ఆయన ఏమంటున్నారంటే, మీరు మీ అధికారికి ఇట్లాగా ఇవ్వలేరు, మీ గురించి తెలిస్తే నీకు గౌరవం కూడా దొరకదు. అటువంటిది మీరు గౌరవంగా బ్రతకాలని, మీరు మంచిగా ఉండాలని నన్ను నేను అర్పించుకున్నప్పుడు నాకు ఇటువంటి ఈ విధంగా వచ్చి కమ్యూనియన్ మీరు తీసుకుంటారా When అని you know అడుగుతున్నారు. how much good gifts you want to give to people who are above you, or you want to impress those people, you want to give the best gifts, how much more should you do it to God? And you're doing this to me in the wrong way? కదా, ఇది దేవుడు అడుగుతున్న క్వశ్చన్. అక్కడ ప్రశ్న అడిగింది ఎవరు? అక్కడ Who is asking this question in Malachi మనిషి 1:8? కాదు, దేవుడు అడుగుతున్నారు ఆ ప్రశ్న. Not man, God himself is asking. కదా, నీ అధికారి దగ్గరికి ఎలా వెళ్తావు నువ్వు? How will you go to your authorities? చక్కగా నీట్ గా డ్రెస్ చేసుకుని వెళ్తావు, You will చాలా go- పద్ధతిగా వెళ్తావు, You'll go well dressed up, decked చాలా up so పద్ధతిగా well, మాట్లాడతావు, and you'll go in a very humble way, very sweet చాలా way. పద్ధతిగా ప్రవర్తిస్తావు. But also- అప్పుడు ఈ మనుషులే నిన్ను అంగీకరించినప్పుడు మరి నువ్వు పాపములో ఉన్నప్పుడే నీ కొరకు సెలవు మరణం చెందిన ఆయనకి నిన్ను నువ్వు ఎలాగ ప్రెజెంట్ చేసుకోవాలి? నువ్వు While you are yet sinners, Christ died on the cross for you, and how is it you're presenting ఎలా yourself now? గౌరవిస్తున్నావు? How are you respecting నిన్ను him? ఏదైనా honoring him? మతం గురించి అడిగారా? Did he ask you about religious ఆయన conversion? ఏదైనా నీ ఆస్తి అడిగారా? నీ డబ్బు అడిగారా? Did he ask your money? Did he ask your property? ఏమడిగారు? కానీ ఈ విధంగా బయట వాళ్ళ విషయంలో ఆలోచిస్తారే కానీ దేవుడి విషయంలో ఎందుకు ఇటువంటి ఆలోచన కలిగి మీరు ఉన్నారు అని అడుగుతున్నారు. When you're thinking about others, what you have to do, why is it you're not doing the same way, conducting yourself very well inside of God? దీనినే దోషం అంటారంట. ఇక్కడ వాక్యం This చెప్తుంది, దోషం 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 అని చెప్తున్నారు ఇక్కడ. This is exactly what is called as iniquities. కదా, అది దోషం కాదా అని అన్నారు. Is it not an iniquity? కదా, మీరు నా దగ్గరికి నేను ఎవరిని చూడను కదా, నాకేం తెలియదు కదా అని నీ ఇష్టంగా మాట్లాడి నీ ఇష్టంగా ప్రవర్తిస్తున్నావు, అది దోషం కాదా అని అడుగుతున్నారు. You're thinking you can do anything. Don't you think this is a trespass in the sight of God? కదా, కుంటిదానైనను రోగం గలిదానైనను అర్పించిన ఎడల అది దోషం కాదా? When you're presenting a blind or a sick animal, don't you think it's an ఎందుకంటే iniquity? నీ మనస్సాక్షిలో సరిగా లేదు కాబట్టి నీ పాపము దేవుణ్ణి కూడా మనిషిలాగా ట్రీట్ చేస్తది. Your conscience is not good. That's the reason you're treating God as man. 1 Corinthians 11:27 ఒకసారి చూద్దాం. 1 Corinthians 11:27 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభువు యొక్క రొట్టె తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. ఇదే కదా మలాకి మాట్లాడింది ఈ రోజు. This is what Malachi had spoken. కదా, అది పాత నిబంధన అనుకుంటారు, మరి క్రొత్త నిబంధన గురించే చెప్తున్నాను నేను మీకు. I am talking about the new covenant also. ఎవడైతే అయోగ్యముగా, వాళ్ళు ఏం Anybody. చేశారు? గుడ్డిగా ఉన్న మేకలని, కుంటిగా ఉన్న మేకలని, అనారోగ్యంగా ఉన్న మేకల్ని తీసుకొచ్చి దేవుడికి అర్పించారు. They brought the sick animals, the blind animals, the diseased animals, and they sacrificed to God. దానికే దేవుడు ఇది దోషం కాదా, దోషం కాదా, దోషం కాదా అని చాలా బాధపడిపోయారు. నీ పై అధికారికత నువ్వు ఇలా చేస్తావా అని అడిగారు. And the Lord was telling, is it not evil? Is it not evil? Will you do this to your governors and higher ups? Will he be pleased మరి with you? అలాంటిది కమ్యూనియన్ తీసేటప్పుడు నీ పాపం జ్ఞాపకం చేసుకుని దానికి క్షమాపణ పొందుకొని మరలా దేవుడితో సమాధానం కలిగేటట్టు ఆయన దగ్గరికి రావాలి, కానీ నీ బలహీనతలే పట్టుకుని వస్తాయి. And while parting in the communion, you're supposed to let go of your weaknesses, but still retaining your weakness, you're taking communion. అయోగ్యంగా అంటే ఒకరిని నువ్వు క్షమించలేకపోతున్నావంటే, ఒకరిని క్షమాపణ అడగడానికి కూడా నీకు ఈగో అడ్డుపడింది అని అంటే అది దోషం అని నేను చెప్తాను ఈ రోజు మీతో. If you're not able to forgive somebody, or because of your ego and pride and arrogance, you're not moving forward to ask for forgiveness, I'm telling you, this is a sin. This is evil in the sight of God. కదా, చదవండి ఇప్పుడు 27వ వచనం. 1 Corinthians 11:27. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టె తినునో
లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. అపరాధి అగును. ఇంకేముంది, అప్పటికే మరి యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం చెందారు, 3వ దినం లేసారు, పాపం నుండి శాపం నుండి అన్నిటి నుండి విడుదల చేసిన తర్వాత మళ్ళీ అపరాధం ఎక్కడి నుంచి వచ్చింది మరి ఆలోచించుకోండి. When you say Jesus Christ came and died on the rose again and all sins have been washed away, then why is it calling that you'll be still guilty? ఇది క్యాజువల్ గా మాట్లాడేస్తారు అందరూ. People are very casually speaking about this. పాపం చేసినప్పుడు ఏమంటారు, But when they sin, what they say? ఇప్పుడు చేసే పాపానికి కూడా అప్పుడే ఆయన శిలువ మరణం చెందేశారని They చెప్తున్నారు ఈ will say మధ్య. not the sin of the past, but even of the present and the future sins also Jesus has forgiven me. చెప్పాను కదా, మనసాక్షి క్లోజ్ I అయిపోయిందని. told you that conscience is closed. మనసాక్షి క్లోజ్ అయిపోవడం వల్లనే యెహోవా వారిని చంపను ఉద్దేశించారు కాబట్టి మనసాక్షి క్లోజ్ Their అయిపోతుంది. conscience is closed. That's the reason the Lord God has decided to kill them. గిదియోను గురించి చెప్పాను మీకు కదా, అంత గొప్పగా విజయం పొందుకున్న గిదియోను ఒక్క ఎఫోదు చేసి అక్కడ పెట్టడం వలన వాళ్ళ పిల్లలకు ఊరిగా అయ్యిందంటే ఒకసారి ఆలోచించండి మీరు. Imagine Gideon was such a wonderful person, but because he made an ephod of that gold, that became a snare to him and his children. దాని వలన ఆ పిల్లలు ఎంత కష్టపడ్డారు 70 మంది మరణించారు, ఇంకొకడు కూడా మరణించడం జరిగింది. And because of that, 70 people, 70 children of Gideon had died. మరి దోషం కాదా? Is it not evil? కాబట్టి ఒకసారి ఆలోచించండి, మీరు కూడా ఆలోచించండి You have to think and respond. కదా. ఏ విధంగా మీరు క్రీస్తు దగ్గరికి వచ్చి కమ్యూనియన్ తీసుకుంటున్నారో ఆలోచించాలి ఒకసారి. Think the way you're coming and partaking in the communion. Tomorrow is the హీబ్రూ communion. 10:26 ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం. హీబ్రూస్ 10:26. మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తరువాత ఉమ్. బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇక ఉండదు. బుద్ధిపూర్వకంగా పాపం అంటే తెలిసి చేయడం. That means intentionally causing sin. కొంతమంది కావాలని వాళ్ళు ఇలా అంటే వాళ్ళకి బుద్ధి వస్తుందని కూడా మాట్లాడతారు, అది కూడా Do you know ఉద్దేశపూర్వకమైన some పాపమే. people are so good in their speech? If I speak like this, they will understand like this. That's the reason I spoke. That also is intentional sin. కానీ చాలా మందికి ఈ వాక్యమే తెలియదు. But most of the Christians do not even know this ప్రార్థన reference. చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, They are only wanting your prayers. They say, please pray for me. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి They say, please pray for me. That's all. కదా. కానీ నీకు వాక్యం విషయంలో ఏ అనుభవ జ్ఞానం లేదు, ప్రార్థన విషయంలో మాత్రమే అనుభవ జ్ఞానం ఉంటుంది. You don't have any experience according to the word of God, but when it comes to prayers, your experience is there. ఈ వాక్యం ఎవరికి తెలియదు తెలుసా మీకు? ఇది మాట్లాడరు కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు, నేను ఇప్పుడు చేసే పాపానికి కూడా అప్పుడే ఆయన బలర్పించేశారని And మాట్లాడుతున్నారు. that's the reason most of the Christians say Jesus Christ died on the cross even for the sins of my future. 29 verse చూడండి. 29వ వచనం. ఉహు. ఇట్లుండగా ఉమ్. దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. అంతే. ఇప్పుడు నువ్వు నిజంగానే పాపం చేసావు అనుకో, Let's say you sinned. నిజంగానే తప్పు చేసావు, నీ వల్ల ఇంకొకరికి బాధ కలిగింది, You sinned, and because of you, others are grieved. వాక్యం నీ Pay దగ్గరకు attention. వచ్చింది. But the word of God has come to you. వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేయకుండా నువ్వు దాన్ని క్యాజువల్ గా ఉండిపోతావు, నేనేం తప్పు చేయలేదని. When the word of God has come to you, you're very careless, casual, and say, it's not my mistake, it's that person's mistake. అంటే ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటంటే దేవుని కుమారుని నువ్వు పాదములతో తొక్కుతున్నావు అని అర్థం. That body language of yours, that behavior of yours, you know what you're doing? You're trampling the Son of God under your feet. అంటే నువ్వు క్షమాపణ పొందుకుని బయటికి రావడానికి పరిశుద్ధపరచబడిన పడుటకు సాధనమైన నిబంధన రక్తాన్ని నువ్వు అపవిత్రం చేసేసావు, నువ్వు కమ్యూనియన్ తీసుకుని. And you partake in the communion, you have made the blood of covenant, which is sanctified. You made it as a common thing, insulted the Spirit of grace. వాక్యము నిన్ను ప్రేరేపించిన నేనేమి తప్పు చేయలేదే అని అన్నావు అని అంటే ఆత్మను, కృపకు మూలమగు ఆత్మ నువ్వు తిరస్కరించావు అని అర్థం. The word of God is telling that you have sinned, but you say, I have not committed any sin, that means you're insulting the Spirit of grace. అప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపడ్డో, భయంకరమైన శిక్షకి తీర్పుకి వెళ్ళిపడి ఉంటే ఒకసారి ఆలోచించు. Then you will be certainly పాప క్షమాపణ దొరకదు నీకు. then you will be certainly going and landing yourself in a fearful expectation of judgment and fiery indignation which will devour you, and you will not get any దేవుడు forgiveness of కరెక్ట్ గానే sin. అడుగుతున్నారు, Lord God has asked you నీ correctly. అధికారులకు నువ్వు మంచి చేస్తున్నావే,
Malachi 1:8 again is reminding us. అధికారి దగ్గర నువ్వు చాలా మంచోడ్లాగా ప్రవర్తిస్తావు. To your governors, to your higher-ups, you behave as if you're very good and pious. అధికారి దగ్గరికి వచ్చేసరికి ఇతను చాలా మంచోడండి, ఈమె చాలా మంచిదని ఎంత చేస్తాదో అన్నట్టుగా ప్రజెంట్ చేసుకుంటావు. To your governors, to your higher-ups, you say you're very good, very nice person. కానీ నీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఎక్కడ సాకులు చెప్తున్నావు, ఎక్కడ తప్పించుకుంటున్నావు, ఎక్కడ చిరాకు తెచ్చుకుంటున్నావు, ఎక్కడెక్కడ నువ్వు విసుక్కుంటున్నావు ఒకసారి చెక్ చేసుకో. But you need to check in your personal day-to-day analysis how you're leading your life, where you're getting annoyed, where you're getting irritated, what all you're thinking. ఎవరైనా నేను కరెక్షన్ చేశారనుకో, నువ్వు నాకు చెప్పనవసరం లేదు, నువ్వు మార్చుకో అని అంటావు. If somebody is correcting you, what you say? Don't tell me. అదే I'm బయట perfect. వాళ్ళు ఎవరైనా నిన్ను కరెక్షన్ చేసినప్పుడు, అది ఎంత పిల్లలు వచ్చి కరెక్షన్, నీ పై అధికారి పిల్లలు వచ్చి నిన్ను కరెక్షన్ చేసినప్పుడు, But when somebody outside is correcting you, or your higher-ups children are coming and correcting you, పిల్లల how మాట కూడా వింటారు you will say, okay, I will listen to what you say. కదా. అదే అంటున్నారు, నీకు నా దగ్గరకు వచ్చేసరికి నీకు మంచిగా నీ నీ ఇంటి వారితోనైనా నీకు బుద్ధి చెప్పినప్పుడు నువ్వు చిరాకు తెచ్చుకుని పాయింట్ అవుట్ చేస్తావు, అక్కర్లేని వ్యక్తుల దగ్గర నువ్వు నటించట్లేదా, మరి అది దోషం కాదా అని అంటున్నారు. But when it comes to others, you are pretending as if you're very pious. When it comes to me, you are doing wrong things. That is also hypocrisy and pretension. కదా, అది That is దోషమే కదా, అది దోషానికే వెళ్తుంది. వాక్యం That's- క్లియర్ గా చెప్తుంది. That's evil. మలాకి 1:9 చూద్దాం ఇప్పుడు. మలాకి 1:9. Malachi chapter 1:9. దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి, ఉమ్. మీ చేతనే కదా అది జరిగెను. నీ చేతిలోనే జరిగింది కదా మరి అవమానము, ఆయన దూషించడము, ఆయన బాధ పెట్టడము, ఆయన మీద గొనగడము. నీకు సడన్ గా దేవుడు అనుకుంటావు, సడన్ గా దెయ్యం అనుకుంటావు, సడన్ గా నమ్ముతావు, సడన్ గా నమ్మనంటావు, సడన్ గా నిందలు వేసేస్తావు, సడన్ గా నెగిటివ్ గా మాట్లాడతావు. అదంతా నువ్వే కదా చేసావు అని అంటున్నారు ఇక్కడ. You are so unpredictable and inconsistent in your faith and loyalty towards God. Suddenly you'll say God. Suddenly you don't want to come. Suddenly you'll come to church. Suddenly you don't want to come. Everything is so indecisive in your life. కాబట్టి నువ్వు చేయడం వలన నువ్వు పశ్చాత్తాపడి నువ్వు వచ్చి క్షమాపణ, ఇప్పుడు నువ్వు ఎవరి వల్ల నువ్వు బాధపడ్డావో, ఎవరి గురించి నువ్వు నెగిటివ్ మాట్లాడావో అది నువ్వు తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ నువ్వే చెప్పాలని ఇక్కడ దేవుడు The చెప్తున్నాడు. word of God very clearly says it's your moral responsibility to go and apologize to the person to whom you have grieved or hurt. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి చెప్తేనే నేను నిన్ను అంగీకరిస్తాను అని అంటున్నాను. And when you go and ask for forgiveness to that righteous person, only then God will accept వాక్యం you. ఏం చెప్తుంది, ఆయన మిమ్ముని బట్టి ఎవరినైనా అంగీకరించినా నిన్నే అంగీకరిస్తారు. కాబట్టి నువ్వు వెళ్ళి ఆ పాప క్షమాపణ నుండి బయటికి రావాలి. While this is being done by your own hands, will he accept you favorably? Therefore, you have to entreat God's favor. యోబు గురించి అందరూ నెగిటివ్ మాట్లాడేశారు, Job's friends spoke very badly about కానీ Job. దేవుడు ఏమన్నారు, But what God say about Job? నేనైతే మీ మీద నాకు కోపం అయితే ఉంది, The Lord says, my anger is still there against మీరు you. యోబు దగ్గరికి వెళ్ళి అడగండి మరి, And God said, go and యోబు ప్రే entreat with Job. చేస్తానే నేను అంగీకరిస్తాను అని And to అన్నాడు. the friends of Job, God said, unless Job కాబట్టి prays, I'm సొంత not going to. తెలివితేటలతో 4 గోడల మధ్యలో నేను దేవుడి దగ్గర సారీ చెప్పుకుంటాను అని అక్కడ సారీ చెప్పుకున్నంత మాత్రాన నీకు పాప క్షమాపణ దొరకదు. Just because within your phone walls you say sorry, I'm a Lord sorry, as sorry means you don't think you'll expect కదా, your ఇది forgiveness. మీ చేతులతోనే కదా జరిగింది ఇటువంటి తప్పులన్నీ. నేను While this has been done by your own hands, కాబట్టి ఆయన ఎలాగైనా నువ్వు శాంతిపరచుకోవాలి. therefore you have to entreat the favor of God. ఏ విధంగా వెళ్ళి ఏ విధంగా నెగిటివ్ గా మాట్లాడి ఏ విధంగా చెప్పడం జరిగిందో అదే నోటితో నువ్వు పాప క్షమాపణ పొందుకుంటేనే నీకు సమాధానం The దొరుకుతుంది. way you spoke, behave, conducted yourself, and go and tell this is what I behave, only you will get the forgiveness of your sins. లేదనుకో దేవుడు తప్పుడు ఆరాధనగా దాన్ని తీర్చి పక్కన పెడతాడు. Otherwise, your worship is considered as farce or false. కాబట్టి దేవుడు మీ ప్రార్థన వినరు, దేవుడు అటువంటి వారి మీదకి దయ కూడా చూపించరు, ఎందుకంటే నువ్వు దేవుడితో సమాధాన పడలేదు. Therefore, God will not show a favor. God, you cannot reconcile with God because you have not actually asked forgiveness of God. ఒకసారి మలాకి 1:7 and 8 చదవండి ఒకసారి. మలాకి 1:7. Malachi chapter 1:7 and 8. నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితమని మీరు అందురు. యెహోవా భోజనపు బల్లను నీచపరిచి నందుచేతనే కదా. అంతే, మనం అందరూ అంటాం నేను అక్కడ తప్పు చేసా. You will say, where did I commit sin? ఈ విధంగా వచ్చి మళ్ళీ ఏమంటారు, నేను ఎక్కడ ఆ మాట అన్నాను, నేను అనలేదే ఆ మాట అని అంటారు. Now, when you ask them, they say, when did I say? I didn't say like that. I didn't mean like that. They say, నేనేమి అట్లా అనుకోలేదు, ఆ విధంగా మాట్లాడలేదు నేను. I didn't speak like that. I didn't mean like that. They say. మెయిన్ ఏంటంటేనండి, పిల్లలు అనంటే నీ సంరక్షణ ముఖ్యం మాకు. Children, remember, your protection is more important. నా బలిపీఠం మీద అపవిత్రం చేసి భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్ర పరిచితమని మీరు అంటారు. మళ్ళీ అటువంటి వాళ్ళే వచ్చి
ఏం తప్పు చేశాను, నేనేం తప్పు చేయలేదే, You నేను are, ఏ పాపము చేయలేదే అని కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. you are the one who committed sin and grieved and caused hurt, and then you, when asked, you say, "In what way? When did I hurt you? I కదా, didn't mean that. కానీ I didn't say దేవుడు that." ఏమంటున్నారు ఇక్కడ, But what is God saying? యెహోవా భోజనపు బల్లను నీచపరిచినందు వలనే కదా అని అంటున్నారు ఇక్కడ. Because you have offered defiled food on the altar of God. కదా, నువ్వు ఈ విధమైన ఆలోచన కలిగి ఇటువంటి మాట్లాడడం వల్లనే కదా దేవుని అపవిత్రపరిచావని వాక్యం చెప్తుంది ఇక్కడ. The word of God is saying, because of your words, you have defiled yourself. కదా, ఎంత సహాయం చేసినా కూడా లేదన్నట్టే మాట్లాడతారు. No matter how much help you get, you will still say, "I didn't get any ఎంత help." అవుట్ ఆఫ్ ది వే చేసినా కూడా చేయలేదనే మాట్లాడతారు. Even if people come out of the way to help, they say, "No, I did మళ్ళీ not get any ఏమంటారు, help." నేను ఎప్పుడన్నాను, నేను అలా అనలేదే. Then they'll say, "When did I say? I didn't mean like that. I didn't కానీ say ఇక్కడ like that." దేవుడు అంటున్నారు, ఈ విధంగా మీరు మాట్లాడి ఈ విధంగా అవమానపరిచారు నన్ను అని దేవుడు అడుగుతున్నారు But the ఇక్కడ. Lord is saying, "You have caused grief. You pained me like this." దానినే ప్రభువు బల్ల అని అంటారు. This is exactly what is called as the table of the Lord. క్రీస్తు యొక్క రక్తాన్ని, శరీరాన్ని నీ బలహీనతలతో, సందేహంతో, మత ఆచారంగా తీసుకుంటున్నావా? Are you partaking in the communion in a traditional, customized way, not according to the way God wanted you to దేవుని take? పరిశుద్ధతని తేలిగ్గా తీసుకుంటున్నావా Are you treating the holiness of God in a very careless way? అని ఇక్కడ ఈ 7వ వచనంలో దేవుడు అడుగుతున్నారు. This is what the Lord is asking in the 7th అలాగే verse. 1 Corinthians 11:26 చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. 1 Corinthians chapter 11 verse 26. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్ర నుండి త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఆయన వచ్చే వరకు కూడా నువ్వు ఎలా ఉండాలి, ఆయన ఏ విధంగా అంగీకరించబడ్డారు, ఏ విధంగా విధేయత చూపించారో, ఏ విధంగా దేవుడికి ఇష్టంగా జీవించారో నువ్వు అలా ఉండాలని చెప్పి ఆయన చెప్తున్నారు. Till the Lord returns, this is how you have to conduct yourself very good. ఇక్కడ యోగ్యము అయోగ్యము అని చెప్పారు ఇక్కడ. Here it says in a worthy and an unworthy manner. కదా, 27వ వచనం ఏముంది, అయోగ్యముగా అని ఉంది. In verse 27, it says in an unworthy manner. కానీ దేవుడికి కావాల్సింది యోగ్యంగా కావాలి, అయోగ్యంగా ఆయనకొద్దు. God doesn't want anything which is unworthy. బయట మనుషుల దగ్గరేమో యోగ్యంగా ప్రవర్తిస్తారు, దేవుడి దగ్గరకు వచ్చేసరికి అయోగ్యంగా ప్రవర్తిస్తున్నారు అని అంటున్నారు When ఇక్కడ. it comes to behavior in front of people, you behave very well, worthily. But when it comes to God, you behave in an unworthy way. యోగ్యము అయోగ్యము అంటే ఏంటి? What's the meaning of worthy and unworthy? నీ వ్యక్తిగత ప్రవర్తన It is your personal behavior or character. కదా. అంటే బయట దేవుడి దగ్గరికి వచ్చి మీరు ఏం చెప్తే అది వింటానండి. To others, you will say, "Whatever you tell, I will do, I will follow." బయటికి వెళ్ళాక దేవుడితో చెప్తే చెప్పని, నువ్వు చెప్పకూడదు. Yeah, I will tell to God, but you don't have to tell me. I will tell to God. Let God tell me, they say. అంతే, నువ్వు చెప్పకూడదు, నువ్వు మాట్లాడొద్దు, No, you don't tell me. You don't teach me. నువ్వు నాకు చెప్పనవసరం పని లేదు You don't have any history to tell me. అంటే ఒక్కసారి నీ వ్యక్తిగత ప్రవర్తన ఏంటి? ఎందుకంటే ఒక్కసారి దేవుడి దగ్గర యాక్సెప్టెన్స్ ఉంటే నువ్వు అందరినీ కూడా యాక్సెప్ట్ చేస్తావు. When you have acceptance from God, you will accept everybody. నీ యాటిట్యూడ్ ఒకసారి చూసుకోవాలి Consider your ways, your attitude. కదా, నువ్వు వెళ్ళే మార్గాలను ఒకసారి చెక్ చేసుకోవాలి. Check your ways, check నీ the place, బిహేవియర్ ఏంటన్నది ఒకసారి చెక్ check చేసుకోవాలి. your behavior, attitude. ఇది చాలా ముఖ్యము. నీ ప్రవర్తన ఏంటి, నీ వైఖరి ఏంటి, నువ్వు మాట్లాడే విధానం ఏంటి, ఎగతాళి చేసి మాట్లాడుతున్నావా, వేళాకోళంగా మాట్లాడుతున్నావా, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నా, ఇవన్నీ కూడా దేవుడు చెక్ చేస్తూ ఉంటాడు. How is your behavior? How is your conduct? All this God is going to see. కదా, ఎదుటివారి మీదకి నిందలు వేసేయడం, Blaming others. కదా, నీకు వాక్యం అర్థమైతే నీ తప్పులు నీకు అర్థమవుతాయి. If you understand the word of God, you will understand your mistake. Did you get it? నాకు వాక్యం అర్థమైపోతుందండి. People say, "I understand the word of God." కదా, అది కాదు లెక్క. That's not the main thing. నీ వాక్యం నీకు అర్థమైందా అని అంటే దానికి అర్థం ఏంటంటే ఎక్కడెక్కడ నీ తప్పులు ఉన్నాయో గుర్తించావా అని అర్థం. ఒకసారి నోటితో చెప్పనందు. Now everybody say this. నా తప్పులు ఉన్నాయో నేను నీకు గుర్తించాను. వాక్యం అర్థమయ్యిందా అంటే If you understood the word of God, what it means, ఎక్కడెక్కడ నీ తప్పులు ఉన్నాయో అది నువ్వు గుర్తుపట్టగలిగావా అని అర్థం అక్కడ. ఎక్కడెక్కడ నా తప్పులు ఉన్నాయో నేను గుర్తుపట్టగలిగాను. understanding the word of God means understanding your own shockness, your నీకు weaknesses in you. దేవుడి వాక్యం అర్థం అవ్వలేదు అనుకో, But if you are not able to understand the నీ word of God, తప్పులన్నీ ఇతరుల మీద వేసేస్తావు. if you don't understand the word of God, you are known to blame others and ఎవరి find others మీదైనా faults. వెయ్యి, నువ్వు మాత్రం అపరాధిగా తీర్పు తీర్చబడతావు You blame anybody, but you will be accounted as a sinner. కదా. అందుకని అన్నారు భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు
ఒకే మనస్తత్వం కలిగి ఇద్దరు ఒకరినొకరు లోబడి ఉండాలి. ఒక్కరే కాదు, ఇద్దరు లోబడి ఉంటేనే ఆ ఇల్లు సమాధానంగా సంతోషంగా ఉంటుంది. Did you understand this? Husbands and wives, you need to submit to one another, love one another. Only then that house will have కదా, peace. భార్య భర్తకు లోబడాలి, భర్త కూడా భార్యని సన్మానించి లోబడాలి. ఆమె ఏం చెప్తుందో వినాలి, వెంటనే కట్ చేసి పక్కన పెట్టకూడదు. You should not snub your wife, cut your wife. Listen ఇదైతే to what నేను she says. చెప్తున్నా, ఇది వాక్యమే క్లియర్ గా చెప్తుంది. The word is very clearly mentioning this. ఎందుకంటే ఎవరెవరైతే భార్యని కట్ చేసి పక్కన పెడతారో ఆ ఇంట్లో అభివృద్ధి ఉండదండి. అదైతే నిజం, నేను చెప్తున్నా. Did you understand this, husbands? Whoever cuts the wife's opinions and keep the wife opinion aside, that family will not see prosperity. ఎందుకంటే ఆ విధంగా చేశారంటే నీకు అభివృద్ధి ఉండదు, సమస్యలు ఎదురవుతాయి. You will not have prosperity, but you will start facing problems and challenges. మరి కొంతమంది ఉంటారండి, But there are others. పైకి భక్తివారుగా ఉంటారు, కానీ లోపలంతా పగ, కోపం, కక్ష, అసూయత ఇవన్నీ పెట్టుకుని ఉంటారు. ఏమీ లేనట్టుగా చూపించుకుంటారు. They మళ్ళీ present themselves as they're very good and godly people, but internally they have anger, resentment, jealousies, bitterness, all sorts of vain habits. కమ్యూనియన్ కూడా తీసేసుకుంటారు. And they easily come and take communion also. ఎంత మంచి వాక్యం విన్నా దేవుని కమ్యూనియన్ తీసుకునేటప్పుడు నీ పాపాలు, నీ తప్పులు నీకు జ్ఞాపకం రాలేదు అని అంటే ఏ ఉపయోగము ఉండదు. While you're partaking in the communion, when you're not able to remember your sins, your iniquities, the trespasses, it's of no use. You don't have to take it దానినే at all. పశ్చాత్తాపము లేని పాపము అని అంటారు. This is exactly what is called as an unrepentant sin. ఫస్ట్ సండే వచ్చింది, కమ్యూనియన్ తీసేసుకుంటారు. దేవుడి దగ్గరికి నువ్వు ఏ విధంగా వస్తున్నావు? How are you coming to God? నీలో బలహీనతలు పెట్టుకుని వస్తున్నావా? Are you coming by keeping your weaknesses? డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ పెట్టుకుని వస్తున్నావా? Are you having different opinions and coming? నీ ప్రవర్తన మారకుండా, నీ బుద్ధి మారకుండా అలాగే వస్తున్నావా? ఇవన్నీ చెక్ చేసుకోవాలి. You need to check if your attitude is not changed, character is not changed, and you're coming in the same way. పశ్చాత్తాపం లేని పాపం అంటే ఏంటి? What is the meaning of an unrepentant sin? తెలుసా మీకు? Do you know that? మేమెక్కడ తప్పు చేశాను? You will say, where did I sin? అదే పశ్చాత్తాపం లేని పాపం. That is the sin when you say, I am not sin. ఒకసారి 8th verse కూడా చూడండి, మలాకి 1:8. మలాకి 1:8. Malachi chapter 1 verse 8. గ్రుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కాబట్టి నీకు నువ్వుగానే వచ్చి ఒకరిని క్షమించవు. నేను చెప్తానండి, ఒకరు హృదయపూర్వకంగా ఒక వ్యక్తిని క్షమించారు అని అంటే మరి ఎన్నటికీ మరల వాళ్ళు ఎన్నిసార్లు కనిపించినా కూడా వాళ్ళ తప్పులు వాళ్ళకి కనిపించవు. Amen. When you forgive somebody wholeheartedly, willingly, then you can never remember the other person's sin at all. That means you have not actually forgiven the other person. మీరు క్షమించలేకపోతున్నారంటే వాళ్ళని పక్కన పెట్టేనండి, But- పశ్చాత్తాపం లేని పాపంలోనికి మీరు ఎంటర్ అయిపోతారు. దానివల్ల దాని యొక్క సిమ్టమ్స్, దాని యొక్క లక్షణాలు మీ ఇంట్లో ఆల్రెడీ వచ్చేసి ఉంటాయి. But if you have not forgiven the other person, you're having the retention of what he or she has done. That means you are going to retain all the sins and you are coming under an unrepentant sin category. యాక్చువల్ గా నువ్వు ఎంత బాధపడ్డావో ఆ పాపం పక్కన పెట్టే. Forget about what you went through. Forget about your Okay. problems and your pain and your grief. కానీ నువ్వు క్షమించలేకపోతున్నావు చూడు, అదే పెద్ద పాపం. But the biggest sin is you're not able to forgive and forget. You're ఓకే, నమ్మక ద్రోహం చేశారు, ఓకే okay. The other person has cheated you. కదా. ఒకళ్ళు నమ్మక ద్రోహం చేశారు అని బైబిల్ గ్రంథం నుండి ఒక అనుభవ జ్ఞానం మన మధ్యలో జరిగింది ముందు పెడుతున్నాను అని అంటే దానికి అర్థం మనం అలా ఉండకూడదని If I kept about the betrayal, that means you're not supposed to be like that. కదా. కానీ మనం ఎప్పుడు వాళ్ళని క్షమించేసాలి అంతే. But you have to forgive that person at all times. నేను మనిషి యొక్క శరీరాన్ని క్షమించేసా, I have forgiven the body of that person. క్షమించేసాను, వాళ్ళలో మార్పు రాలేదు, ఇంకా But the other person has not changed. వాళ్ళు మార్పు లేదు. కానీ నేనేం చేయాలి? నేను ఇలా ఉండకూడదని అనుకుంటానే గాని ఆ మార్పు లేని ఆ మనిషిని క్షమించకుండా ఉంటున్నాను అని అంటే ఆ 60-70 కేజీల బరువు నేను ఎత్తి మీద వేసుకుని మోసుకుని తిరుగుతున్నావు ఇంట్లో. But if you're not forgiving the other person, that means you're carrying whatever the weight of that person is, you're carrying it upon yourself. దానినే తెలిసి కూడా పాపపు ప్రవర్తన అని అర్థం. This is called as an intentional sin, character of a sin. కదా. నేను ఒకరిని క్షమించేశాను అని అంటే మరలా నేను వాళ్ళని జ్ఞాపకం చేసుకోను. But if I have forgiven somebody, I will not remember the sin of that particular person. కానీ వాళ్ళు ఎదురు పడినా కూడా నేను వాళ్ళని ఏమన్ను. But if the person comes in front of me, I'm not going to say వాళ్ళు anything. ఎదురు పడినా కూడా
వాళ్ళు నేను టార్గెట్ చేయను. I will not target, I will not get annoyed when I see that ఒక్కటే person. గుర్తు చేసుకుంటా, ఏది విత్తుతున్నారో పాపం ఇది కోస్తున్నారు కదా, అదే విత్తకుండా ఉంటే కోసే పరిస్థితి ఉండదు కదా అని అనుకుంటా. I will only say what they have sown that they are reaping, but what is the necessity? If you don't నా sow, you will not reap. ఆలోచన విధానం అంతా ఎట్లా ఉంటుందో తెలుసా? Shall I tell you how my thought process would be? అహాబు అలగుకుని ఉంటే బాగుండేదే. How nice would have been if Ahab wouldn't have పాపం sulked. గురించి ఎవ్వరు మాట్లాడుకునే వాళ్ళు కాదు కదా. Nobody would have spoken about Ahab. కదా, నాబాలు అలా ప్రవర్తించుకుని ఉంటే బాగుండేది కదా. If Nabal wouldn't have behaved like that, it would have been good. ఏముంది, దావీదు మంచి కదా చేశాడు అక్కడ. David did good only. So దాన్ని what's it? యాక్సెప్ట్ చేయడంలో తప్పేముంది Why was he finding it difficult to కదా, accept it? అందులో తప్పేమీ లేదు కదా. There's nothing wrong in it. కదా, కానీ ఎంత దాకా తెచ్చుకున్నాడో చూడు అని. Look at way he brought it upon himself. అంటే ఈ శరీరము సమస్యల్లోకి, కష్టాల్లోకి, బాధల్లోకి వెళ్ళి పడడానికి ఇష్టపడదనమాట. అందుకునే ప్రతిదీ ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు అనుకుని ముందుగానే జాగ్రత్త This పడుతుంది. body of mine doesn't want to go and fall into various struggles or trials. That's the reason it has learned not to behave like the examples that is shown in the Bible. కార్యారంభము కంటే కార్యాంతము మేలు అని. The latter things are more important than the కదా? former. That means నువ్వు the ఏ end is important than పరిస్థితిలో the beginning. ఏ పరిస్థితిలో వచ్చి మార్చుకొని పోగొట్టుకున్నవన్నీ సంపాదించుకొని అంతా అయిన తర్వాత గర్వంతో తప్పు చేసి కార్యాంతము ఏంటి, నీ అంతాన్ని చూసుకుంటున్నావు అక్కడ. You came in a very detestable state. You were forgiven and you were blessed. And then when you were growing so well, you had arrogance, pride and all. That means your end has really become worse. కానీ ఒక్కటి, ఆ కాలం నుండి ఈ కాలం వరకు కూడా ఎవరు నీతిమంతులో వాళ్ళు తప్పక రక్షించబడతారు. But from the times then till now, all righteous persons will be saved. కదా, ఏమన్నారు, వారి గుడారాల నుండి పక్కకు రండి అని చెప్పి దేవుడు మోషేతో చెప్పారు. God told to Moses, come out of their tents, come out of their dwelling places. ఎంత మంది ఉన్నారో అంత మంది కూడా ఆ భూకంపం లాగా దాని లోపలికి వెళ్ళిపోవడం, నాశనం అయిపోవడం జరిగింది. No matter how many people there were, all the people went into the earthquake. అందరూ బయట నుండి వాళ్ళు అలా పడిపోవడం చూడగలిగారు. And everybody saw the people falling inside the కానీ earth. మనిషి యొక్క బుద్ధి ఉంటా చూసారా, But man's brain, అలాంటివి దొరుకుతున్నప్పుడు జీవ గ్రంథంలో నేను ఏమైనా చదివాను అనుకోండి, If ఇలా I've- ఉండకూడదు, ఇలాగ చెడుతనం తీసేయాలి అని అనుకుంటాను నేను. if I read something from the word of God, I will say that I have removed this bad character from me. ఏ రోజు కూడా ఇలాగయిందా అని అన్నాను నేను. But I will never say, did it happen like this? అయ్యా, భార్య వినుంటే బాగుండేది. Oh, the wife, if she had అననీయ heard, సిప్పోరా గురించి వచ్చినప్పుడు when it comes to the point of Ananias Sapphira, I will say, oh, wife at least should have listened. అలా ఆడను. I will not say like that. నేను ఇలా ఉండొద్దు, I will only say, I'm not going to be like this. ఇలా ఉండొద్దు, నేను ఎవరితో పాలభాగస్తులు అవ్వను. I'm not going to be a partaker with anybody. కాబట్టి దేవుడు నువ్వేమనుకుంటున్నావు అన్న దానికి నేను సమాధానం చెప్పడానికి మాత్రం సిద్ధంగా ఉండాలి. How am I going to be in the sight of God? For that only I am supposed to be ఎవరైనా మీ accountable to దగ్గరకు God. వచ్చి ఏదైనా చెప్పినప్పుడు వెంటనే దేవుడు నన్ను ఏమనుకుంటారు, నువ్వేమనుకుంటున్నావు అని దేవుడు అడిగితే నేనేం చెప్తాను అని ప్రశ్నలు వేసుకుంటూ ఉంటాను నేనైతే. I keep on asking this question, what will God think about me? If God asks me, what am I going to respond? What am I going to speak to him? That's how I keep asking myself. కదా, అంటే దానినే ఆత్మీయ క్రమశిక్షణ అని అంటారు. This is exactly what is called as spiritual discipline. ఎవరైనా చెప్పేప్పుడు నేను వద్దు, నాకు అనవసరం, నాకు సంబంధించింది కాదు, దీని మీద నేను దృష్టి పెట్టకూడదు. If somebody comes and tells about someone, I'm going to say, no, I'm not going to focus on that. I'm not going to focus because it's nothing to do with me. కదా, అక్కర్లేని విషయాలు అవి. These are all unwanted things. కానీ ఒకరిని రక్షించే సిచ్యుయేషన్ వచ్చిందని అనుకోండి, But it comes a point where you have to save someone. కానీ నేను అక్కడికి వెళ్ళి మాట్లాడను. But I will not go and ఎందుకంటే talk. వాళ్ళు వినే పరిస్థితిలో ఉండరు. I will not go and talk because they're ఎవరికి not a చెప్పాలో person to వాళ్ళ hear. దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిందండి చెప్తాను. I will go and tell this what has happened. ఆత్మీయ క్రమశిక్షణ నిన్ను క్రమశిక్షణగానే నడిపిస్తుంది, క్రమశిక్షణగానే ఆలోచిస్తుంది, క్రమశిక్షణగానే తినేటట్టు చేస్తుంది, క్రమశిక్షణగానే కరెక్ట్ మార్గంలోకి నేను తీసుకెళ్తాను. When you have spiritual discipline, everything will be perfect in your life and all your things. కానీ ఒకరినొకరు లోబడకుండా కోపంతో అరిచేయడము, ఎగతాళి చేయడము, వేళకోలాలు ఆడటము, ఏంటి పిల్లల్ని విసిగించడము, పేరెంట్స్ కి మర్యాద లేకుండా చేయడము, ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ వెళ్ళారనుకో, అది క్రమశిక్షణ కాదు, దుర్బీజులు. You're all corrupt children then కరప్ట్ చిల్లరని వాళ్ళు, దుర్బీజులు వాళ్ళు, వాళ్ళకి మార్చుకోవడం ఇష్టం ఉండదు. because they don't want to change. కానీ కమ్యూనియన్ అయితే తీసుకుంటారు. But they come and partake in the communion. పశ్చాత్తాపం లేని పాపంతో బ్రతుకుతారు వాళ్ళు. They don't have the repentant heart దానికి for అర్థం sins. తెలుసా మీకు? You know what it means? తెలిసి కూడా పాపపు ప్రవర్తన నుండి బయటికి రావడానికి ఇష్టపడరు. That means they are not interested in coming out of their sinful life.
దీనినే ఉప్పు గొయ్యి అని కూడా అనొచ్చు. This also can be called as a salt pit. వీళ్ళెవరు? Who are these ఓ people? 10 స్టెప్ల ముందుంటారు. They are ahead the 10 steps. బాప్తిజం అప్పుడే అంతా కడుక్కోదు, కొన్ని లోపల పెట్టుకుందాం, ఎప్పటికైనా యూజ్ అవుద్దని అనుకుంటారు. They will ఏంటి say- ప్రాచీన జీవితం. They'll say, let me not cleanse myself 100%. Let me keep something inside me so that I can wash off it later on. కొన్ని లోపల పెట్టుకుంటారు. They will retain something inside. మంచిగా కొన్ని పాపాలు దాచుకుంటారు, ఎవరికి తెలియదు కదా. And they will retain some sins inside. They'll say, okay, let me work it out. అవసరమైనప్పుడు ఆ వెపన్స్ బయటకు And then తీసుకొస్తారు. when required, they make use of that sinful nature. అవి later on. తీసుకుని వచ్చినప్పుడు అప్పుడు ఏంటంటే వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తారు కాబట్టి ఉప్పు గొయ్యి అయిపోతారు. అంటే దేవుడు ఆశీర్వాదం దగ్గరికి నడవలేరు, వాళ్ళ తిండి మనస్ఫూర్తిగా తింటానికి కూడా వాళ్ళు చేయి కూడా కదలదు. And they will become the pillar of salt, and they will never be a blessing, and they will not be in a position to eat also properly. మీరు రాసుకోండి, పశ్చాత్తాపం లేని పాపం అంటే ఏమిటి? What is the meaning of an unforgiving sin? తెలిసి Or కూడా unrepentant sin. తప్పు చేసి ఎదుటోళ్ళ మీద నిందలేస్తాం. Knowingly also you wanted to blame others for your downfall. తెలిసి కూడా పాపపు ప్రవర్తన నుండి బయటకు రావడానికి ఇష్టపడరు After knowing also, they don't want to come out of their sinful life. కదా. మరి ఒప్పుకోలేని పాపాన్ని ఎలా ఎత్తుక్కుంటావు నువ్వు? So when you're not able to confess a sin, how are you going to accept it? ఎక్కడ ఎత్తుక్కుంటావు? How can you go and search? ఎలా ఎత్తుక్కుంటావు? How will you go and search? నీకు ఎలా దొరుకుతుంది How will you get it? కదా. ఒప్పుకోలేని పాపము నువ్వు ఎత్తుక్కోవాలి అని అంటే ఇక్కడున్న వాక్యం ద్వారా నీకు సహాయం చేసినప్పుడు నువ్వు ఎత్తుక్కోవాలి. Amen. Likewise is an unconfessed sin or a sin which you have not repented. While coming the word of God, you should search. Oh, could this be a place అంటే where I ఎలా have not confessed? ఆలోచిస్తాను, అయ్యో నేనే కదా నా భర్తని ఇట్లా మాట్లాడేసాను, ఇప్పుడే అలా మాట్లాడకూడదు నెక్స్ట్ టైం. అంటే ఆ పాపం ఎత్తుక్కున్నావు నువ్వు. You have searched the sin when you say, I spoke to my husband, I spoke to my wife like this. That means you have got the sin which you didn't Ayyo. confess yet. నా భార్య చెప్పింది కదా, ఆ మాట వింటే తప్పేముంది, ఆమె కూడా మనిషే కదా, ఆమెకు మర్యాద ఇద్దాము. నేను నా భార్యకు మర్యాద ఇస్తేనే రేపు నా పిల్లలు వాళ్ళ అత్తగారికి మర్యాద ఇస్తారు, వాళ్ళ భర్తకు మర్యాద ఇస్తారు, అందరికి మర్యాద ఇస్తారు అని అనుకుంటారు. Then I will think, if I did not respect my wife properly, I did not honor my wife, and if I don't do it, my children also will not be ఫస్ట్ treated. కొరింథియన్స్ 11:28. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 11 వర్స్ 28. కాబట్టి ప్రతి మనుష్యుడు ప్రతి మనుష్యుడు ప్రతి మనుష్యుడు Let a man examine himself. తన్ను తాను పరీక్షించుకొనవలెను. Every man need to examine himself. అలాగ పరీక్షించుకుని ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. Then he has to eat the bread and the drink of the cup. అయినా కూడా పాపాన్ని ఒప్పుకోకుండా వెళ్ళి తాగాడంటే But ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలగడానికే తాగుతున్నాడు. But he who eats and drinks in an unworthy manner eats and drinks judgment to himself, not discerning the Lord's body. కదా. పశ్చాత్తాప పడవలసిన పాపాన్ని మనసులో దాచుకుంటే వాళ్ళకి ఎప్పటికైనా మరణమే. And they will lead themselves to spiritual death because they have not confessed, they have not realized that they have అది sinned. మరణానికి దారి తీసుకెళ్తాది. That leads to a sin leading ఇంకన్ని to death. దెబ్బలే వాళ్ళకి. Their lives will be only అనుభవ difficulties. జ్ఞానంతో చెప్తున్నాను I'm నేను. telling out of experience. అందుకనే ప్రతి కమ్యూనియన్ ఎందుకు ఇంత శ్రద్ధ తీసుకుంటాను మీ దగ్గరకు వచ్చేసరికి? Why is it I'm giving so much of importance మీకు ఆ before దెబ్బలు the gift? తగలొద్దు, You should not get beaten up. ఆ రోగాలు రావద్దు, You should not be weak and sick. దేవుడికి అవమానం చేయొద్దు. You should not insult God. ఫస్ట్ నీ దేవుడికి నువ్వు ఆయన దగ్గరికి నువ్వు యథార్థంగా వెళ్ళి మంచిగా ఉండాలి. నువ్వు అక్కడ You have to be blameless and upright and stand before God. నువ్వు ఆయన ముందు యథార్థంగా మంచి ప్రవర్తన కలిగి ఉన్నావు అనుకో, ఏ గిఫ్ట్ ఇవ్వకుండానే నీ పై అధికారి నీకు ప్రమోషన్ ఇస్తాడు. And when you are right in the sight of God, without bribing, without impressing our higher ups, without that, you will get a promotion and get your due. 2 Corinthians 13:5 చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. 2 Corinthians chapter 13 verse 5. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనిడి, మిమ్మును మీరే పరీక్షించుకొనిడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగురా? ఎవరు పరీక్షించుకుంటున్నారు? Who is examining ఇప్పుడు nowadays? సరే నేనే ఉన్నాను, ఓకే, ఈ వాక్యం ముందు పెట్టుకుని నేను పరీక్షించుకుంటాను. I'm keeping this word and I'm examining myself. నేను ఎవరినైనా క్షమించానా లేదా? Did I forgive anybody or ఇంట్లో not forgive anybody? భర్తని అవమానపరిచానా లేదా? Did I insult my husband or not? పిల్లలకి వాళ్ళకంటూ ఒక విలువ ఇస్తున్నానా లేదా? Am I giving importance to my children or వాళ్ళని not? విసిగిస్తున్నానా లేదా?
Am I provoking and insulting them, irritating them or not? ఇంట్లో అందరికీ నేను సమాధానకరంగా ఉప్పుగా ఉంటున్నానా లేదా? Am I like a salt seasoned with grace in my house or not? కదా, ఒక్కసారి నేను క్షమించిన తర్వాత మరలా వాటి గురించి ఏమైనా ఎత్తుతున్నానా లేదా? After forgiving, am I really picking up that again, reminding them? ఇవన్నీ నేను పరీక్షించుకుంటాను. All this I will examine. అన్నిట్లోనూ ఉన్నాను అని అంటే నా ఇంట్లో ఏ కొదువ ఏలేమో ఉండదు. If I examine, realize in all these things, I will not lack anything which is Psalms good. 139, 23, 24 చూద్దాం. Amen. Psalms 139 verses 23 and 24. కీర్తన 139వ అధ్యాయము 23 24 వచనం. Search me, O God. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. ఇది దావీదు చెప్తున్నాడు. అంటే దావీదులో అటువంటి ప్రవర్తన లేదు. David did not have this kind of character, but look at his prayer. అంత దుర్మార్గుడైన సౌలును కూడా చంపకుండా వదిలేశాడు కనికరించి. Saul was so wicked against David, but David did not choose to kill కనికరించి వదిలి Saul. అడుగుతున్నాడు అక్కడ. He forgave him and he was saying to మనుషుల Saul, మాట ఎందుకు అయ్యా నమ్మవు నువ్వు? he was saying to Saul, Saul, why did you behave నువ్వు in the నన్నే people's అడగొచ్చు word? కదా, నేనెందుకు అయ్యా నిన్ను చంపుతాను నేను? You should have asked me, why should I kill you? ఏముంది చంపడానికి? Or what is there to kill you? సర్వోన్నతుని దేవుడి గురించి తెలుసుకున్న తర్వాత కూడా ఒక మనిషిని చంపగలుగుతానా? After knowing the Most High God, will I tend to kill someone? అందులోను నువ్వు అభిషేకించబడిన వాడు కదా, And above all, you are an ఎందుకయ్యా anointed ఇట్లా person. చేసావు నువ్వు? Why are you pursuing me? కదా, నువ్వు నన్ను అడగవలసింది, నువ్వు మనుషులు చెప్పిన మాటలను నమ్మేసుకుంటూ వెళ్ళిపోయావు You కదా. believed in the words of the gossip of the people, and why you not ask కదా, me? ఒకవేళ మీ ద్వారా దేవుడు నన్ను తరిమితే చెప్పండి, నేను ఆయన సమాధాన పరుచుకుంటానండి And he నేను. also said, if God has told you to chase me and pursue me, let కానీ me know. I will మనుషుల reconcile వల్ల with God. జరిగినది ఆయన, అది మీకు శాపం అవుతుందని చెప్తారు. But if it has come from man, it will become a curse against you. అంటే ఎక్కడా కూడా దావీదు తన పాపాన్ని దాచుకోవడం గాని ఏమీ లేదు. తన పాపం చేశాడు, పశ్చాత్తాపడ్డాడు, బయటకు వచ్చేసాడు, మరలా సాక్ష్యాన్ని నిలబెట్టుకుని వెళ్ళిపోయాడు. David did not commit any sin. In fact, though he committed one, he asked for forgiveness. He came out of it, and from then he was steadfast in his faith and మరి loyalty. బలి అర్పణలు అంగీకరిస్తానని దేవుడు చెప్తున్నారు అక్కడ. But is the Lord going to accept in a way compromising your నువ్వు sacrifices? దేవుణ్ణి శాంతి పరచకుండా కమ్యూనన్ తీసుకున్నా కూడా నీ ఇంటికి ఉపయోగం ఉండదు, నీ శరీరానికి ఉపయోగం When ఉండదు. you're not going to reconcile with God and people, your communion is going to do no good to you. కదా, మీరు కమ్యూనన్ తీసేసుకుంటున్నారు, కానీ క్షమించలేని పాపం అంతా పెట్టుకుంటున్నారు, క్షమించలేని పశ్చాత్తాపం పెట్టుకుంటున్నారు, ఇంకా మీ పాపాలు మీ బలహీనతలు అలాగే ఉన్నాయి, అవన్నీ పెట్టుకుని నా దగ్గరకు వస్తున్నారు, నేనైతే మీ ప్రార్థన విన్నాను చెప్తున్నాను. So many unconfessed sins, unrepentant sins are plenty, and still you're coming and parting in the communion. Therefore, I'm not going to accept you. And your మలాకి prayers. 1:10 ఒకసారి చూడండి. మలాకి మొదటి అధ్యాయము 10వ వచనం. Malachi chapter 1 verse 10. మీలో ఒకడు నా బలిపీఠము మీద నిరర్ధకముగా అగ్ని రాజు పెట్టకుండానట్లు నా మందిరపు వాకిండ్లను మూయివాడు ఒకడు మీలో ఉండిన ఎడల మేలు. మీ యందు నాకు ఇష్టము లేదు, మీ చేత నేను నైవేద్యమును అంగీకరింపనని సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎందుకంటే ఎవరు దేవుణ్ణి చూడలేరు. ఎందుకంటే దేవుణ్ణి చూసారనుకో సిలువకు అప్పగిచ్చేస్తారు. ఒక దెయ్యం కనబడితే దాన్ని వదిలేసేసి క్యాస్ట్ అవుట్ చేయడానికి చూస్తారు, కానీ దేవుణ్ణి అయితే అప్పగిచ్చేస్తారు. When they see devil, they are going to cast out. But when it comes to God, they will hand him over. కదా, ఇక్కడ ఏమన్నారంటే ఇవన్నీ చూస్తున్నారు, ఏం మనుషులు వీళ్ళు, The Lord is looking at the people and say, what kind of ఎందుకు people they ఇట్లా are? ప్రవర్తిస్తున్నారు వాళ్ళు? Why are they behaving like this? కదా, దేవుడికి ఇష్టం ఉండదా వాళ్ళందరి మధ్యలో ఉండి జీవించాలని? Doesn't God like to dwell in the మరి midst of the వాళ్ళే people? కదా అడుగుతారు, మరి ప్రార్థనలు ఎవరికి చేస్తున్నారు? కాబట్టి ఏమన్నాడు, నా మందిర వాక్యాలను మూసేయండి, ఎందుకు మీరు తెరుస్తున్నారు అని అంటున్నారు. The Lord is telling, why don't you shut down the doors of the altar? Why do you close? ఎందుకు చేస్తున్నారు? దేవుడు లేకుండా మీరు ఆరాధించుకోవడానికి ఇష్టపడుతున్నప్పుడు దేవాలయంతో సంబంధం లేదు. When you're worshiping without God, there's no point in having a church or a temple. కాబట్టి ఆచారపరంగా చేసే మందిరాలు మూసేయండి అని అంటున్నారు. Therefore, every church that is out of tradition and custom, shut it. Close it. ఏమన్నారు, ఎంతో మేలు అంటది. He says it's much good. ఎంతో మేలు, ఎందుకంటే నీ సొంత ఆరాధనతో నీ ఇష్టానుసారమైన బలహీనతతో దేవుడి దగ్గరికి వచ్చి నన్ను వాడుకోండి అయ్యా అని అంటే ఎలా వాడుకుంటారు నిన్ను? ఒకసారి ఆలోచించు. నువ్వు నీలో బలహీనతలు పెట్టుకొని, చెడు ఆలోచనలు పెట్టుకొని, నీ నోట్లో బూతులు పెట్టుకొని, నీ కంట్లో లస్ట్ పెట్టుకొని నన్ను వాడుకోండి అయ్యా అంటే ఎలా వాడుకుంటారు? నువ్వు దేనికో వాడబడుతున్నావు మరి.
You are having so much of lustful thoughts, evil desires, all cunning nature and all, and then you're saying, Lord, make use of me, make use of me. How can God make use of you when you have handed yourself to something else which is wrong? అదే అంటున్నారు. ఎందుకు వస్తున్నారయ్యా బాబు, మీరు మూసేయండి, ఎందుకు తెరిచి ఉంచుతున్నారు అని Why are అడుగుతున్నారు. you opening it up? Shut the doors. మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్థకంగా అగ్ని రాజ పెట్టకుండునట్లు ఈ విధంగా నన్ను అవమానపరచకుండా, So మీ బుద్ధి మారకుండా, పశ్చాత్తాపం లేని పాపముతో, దురుద్దేశంతో చేసే పాపంతో దేవుడి సంఘానికి వచ్చి ఎంత గొంతు చించుకుని వాక్యం చెప్పినా కూడా మీ బుద్ధులు మారినప్పుడు ఎందుకు అనవసరమో ఈ సంఘాలు మూసేయడం మేలు అని అంటున్నారు. when you're not repenting, when you're not confessing your sins and all, when your mindset is not changing, it's good to close the churches that you are going to. There's no point. కదా, అలా చేస్తే నాకు కాస్త అవమానం తగ్గుద్ది అని అంటున్నారు. And then the Lord is saying, if you do that, then my ఇంకా humiliation నన్ను will be అవమానించే reduced. అవకాశం లేదు కదా, Because there's no other chance to be humiliated. అవకాశం లేదు. There's no chance. నువ్వు లోపల ఎన్ని పెట్టుకుని ఆరాధన చేసి నన్ను అవమానపరిచే ఆ పరిస్థితులే నాకు రాదు. Because there wouldn't be any necessity that you will be still humiliating me because you're close అంటే to church. నా బలిపీఠం మీద నిష్ప్రయోజనమైనది మీరు అర్పిస్తున్నారు అని దేవుడు చెప్తున్నారు. అంటే వాళ్ళకి ఏంటి, దేవుడు కనిపించట్లేదు కదా, You're worshipping worthless things upon the ఇష్టానుసారంగా altar. మాట్లాడేస్తారు. And because they don't see God, they speak whatever comes to their mouth. హీబ్రూ 4:2 ఒకసారి చూద్దాం. Amen. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 4 వర్స్ 2. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, కానీ వారు వినిన వారితో విశ్వాసం గల వారే కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైనదాయెను. విన్న దాంతోనే కాదు, నువ్వు దేవుడితోనే కలిసి ఉండలేనప్పుడు, నువ్వు దేవుడితో కలిసి ఉన్నావనుకో, నీ దేవుడికి అన్ని మంచివి ఇవ్వడం, మంచి చేయడానికి, నువ్వు మంచిగా మారడానికి, మారు మనసు పొందుకోవడానికి, మంచి హృదయంతో రావడానికి ఇష్టపడతావు. నువ్వు If you're really turning towards God, you will come wholeheartedly, willingly, in a nice way. నువ్వు దేవుడితో కలిసి ఉండకుండా సంఘంతో కలుసుకుంటూ నేను దేవుడి సేవ చేస్తాను, ఆ సేవ చేస్తాను అనుకుంటూ వెనకాలంతా కూడా చెడు ఆలోచనలు పెట్టుకుని వస్తున్నప్పుడు వేస్ట్ కదా, ఎందుకు టైం వేస్ట్ చేస్తావా అని అడుగుతున్నారు ఇక్కడ. When you're not loving God in reality, but loving God according to traditions and customs, means what is the use? Because you've not changed yourself. భార్య భర్త అయినా సరే, Let it be a husband or a wife నేను ఒకసారి relationship. ఏమని చెప్పాను నేను మీకు, ఒకడు వచ్చి నీకు విడాకులు ఇచ్చేస్తాను అని ఒక మాట మాట్లాడాడంటే దీనికి ఎప్పటికైనా కూడా జీవం ఉంటది. When a person has said, I'm going to divorce you, remember that words will be effective. అది చాలా ప్రమాదకరమైనది. It's a very dangerous thing because the నువ్వు word is said. సరదాగా మాట్లాడుండొచ్చు, You should have told out of joke. కానీ నువ్వు పలికిన మాటకి సరదా ఉండదు కదా. But the words that you spoke doesn't know it's a joke. దాని సరదా ఏంటి, నిన్ను నాశనం చేయడం దాని సరదా. And what's his desire? To destroy you for sure. అందుకే చెప్తున్నా, ఏం మాట్లాడుతున్నారో చాలా జాగ్రత్తగా మాట్లాడండి అని చెప్తూ ఉంటాను Therefore, నేను. be careful of what you're speaking. నాకు చావు వచ్చి పడింది అని అంటారు కొంతమంది. Many people says, oh, death has come upon me. కదా, నువ్వు సరదాగా చెప్పుండొచ్చు, You should have told lightly. బాధతో You చెప్పుండొచ్చు, should have told out of grief. కానీ చావు రావాలని నువ్వేం కోరుకో కదా. But you don't want death to come to you. కానీ నువ్వు పలికిన మాట ఉంటుంది చూసావా, But the words that you have uttered, దానికి ఇష్టం నువ్వు చావడం. that allows you to నేను die. చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. I hope you understood. So respond. దయచేసి విరగ్గొట్టుట అని అంటే, నేను పొరపాటున మాట్లాడిన ప్రతి మాటని మీ నామమున నేను విరగ్గొడుతున్నానని పలుక్కోండి. Therefore, you have to say every negative word that I have spoken, I break it in the name of Lord Jesus Christ. అదే చెప్తున్నా, భార్య భర్తలైనా సరే హృదయంలో భక్తి శ్రద్ధలు లేకుండా ఏది చేసినా నీ ఇంట్లో నిష్ప్రయోజనమే. పైకి చెప్పుకోండి. Any husband and wife, if you don't do it, if you do it carelessly, it's everything is useless. ఎంత మంచిగా ఉండొచ్చు, Did you speak? నీ చేతిలోనే ఉంది. Everything is in your hands. ఇందాక మీరు మలాకి 1:9 లో ఏముంది? మలాకి 1వ అధ్యాయము 9వ వచనం. మలాకి చాప్టర్ 1 వర్స్ 9. దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి, మీ చేతనే కదా అది జరిగెను. కాబట్టి నీ చేతిలోనే కదా తప్పు జరిగింది. While this has been done by your own hands, నీ isn't it? నోట్లో నుండే కదా తప్పు జరిగింది You did it with your own mouth, so accept it. కదా. అది క్యాజువల్ గా వదిలేసావు, నువ్వు దేవుని శాంతి పరచుకోలేదు. నువ్వు అక్కడ You have been very casual. You probably forgot. You are not entreated with God. నువ్వు నోట్లో నుండి నెగిటివ్ పలికేసరికి నేను అదే అన్నాను, నీకు విడాకులు ఇస్తా అన్న మాట పలికావనుకో, You said some negative words. I will divorce you, or I'm నీకు going to die. దేవుడితో సంబంధం కట్ ఆఫ్ అయిపోయింది. Your relationship with God has cut నువ్వు off. దేవుని క్షమాపణ అడగలేదు. నువ్వు You did not entreat with God. కదా, నువ్వు ఎవరి దగ్గర చెప్పావో వాళ్ళ దగ్గర క్షమాపణ అడగలేదు.
ఇప్పుడు You- భార్య చెప్తే భర్త దగ్గర క్షమాపణ అడగాలి, భర్త చెప్పినప్పుడు భార్య దగ్గర క్షమాపణ అడగాలి. Either the husband or the wife have to go and forgive one another or నువ్వు anybody else. చేసిన దానికి ఎవరి దగ్గర ఈ మాట చెప్పావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు క్షమాపణ అడగలేదనుకో, నువ్వు దేవుని సమాధాన పరచుకోలేదు అక్కడ నువ్వు. If you have not gone and asked for forgiveness to the person to whom you have caused hurt, I'm talking about the righteous people, then అంటే you have not entreated with నువ్వు God. పలికిన మాట చాలా యాక్టివ్ గా ఉంది ఇంకా ఆకాశ పరిధిలో. Whatever words you have uttered is very actively waiting to కరెక్ట్ గా pound upon you. సమయం చూస్తుంది ఆ పని జరిగించి నీ కుటుంబంలో సంతోషం లేకుండా చేయడానికి. At the right time, it will pound upon your family and your life and destroy you. అదెందుకు ఎదురు చూడాలి? Why should you wait for that? చూస్తాది. It will see. నువ్వు ఎందుకంటే నీకు దేవుడితో సమాధానం లేదు కాబట్టి. Because you don't have reconciliation or peace with నువ్వు God. పలికిన మాటకి వెంటనే నువ్వు ఎవరి దగ్గర పలికావో వాళ్ళ దగ్గర నేను ఈ మాట పలికా, ఇంకెప్పుడు ఈ మాట పలుకును, నేను చాలా పెద్ద తప్పు చేశాను అని క్షమాపణ నువ్వు అడిగి క్షమాపణ పొందుకుంటే అప్పుడు నువ్వు దేవుడితో సమాధాన పడినట్లు లెక్క, ఆ మాట చచ్చిపోయినట్లు లెక్క. If you really entreat with God, reconcile with God, then whatever words you have uttered, then that will become nullified. It will die and it will fade away. It will not have an impact అది in your life. ఏదైనా ఉండనియండి, Let it be any words that you have uttered. ఏదైనా ఉండనియండి. Let it be any kind of మనం sins. ఇంట్లో ఒకరి మీద నింద వేసే అలవాటు ఉందనుకోండి, Let's say someone in the family has a దానికి nose life for blaming others. వచ్చేస్తది. It will come, life will come. నువ్వు నింద వేయడమే అబద్ధంతో సమానము. You blaming others itself is equal to lying. అది నిజం కాదు, And that's not the truth. కానీ నీ అండర్స్టాండింగ్ అది. అప్పుడు That's an ఏమవుతుంది, understanding. దేవుడు నీ నుండి పక్కకి వెళ్ళిపోయారు. Then God has gone away from you. నువ్వు ఎదుటి వాళ్ళ మీద నింద వేసి ఆ ప్రవర్తన ఉంటా చూడు, దానికి లైఫ్ జీవం వచ్చేసింది. And because you have blamed others and you've been blaming others, that's got life. అది ఇంకెప్పుడు కూడా నీ చెవి పక్కనే ఉంటది. That will be hearing you constantly, making you నీ remind తప్పు you. లేదు, వాళ్ళ మీదేసే, It will constantly tell you, there's no fault in you, blame others. వాళ్ళ మీదేసే, You are known to blame others and constantly. నీదేం తప్పులేదు, ఏళ్ళ మీదేసే. It's not your fault, blame the other person. దాని క్యారెక్టర్ అటువంటిది. That's the character of that నీ sin. నోట్లో నుండి పుట్టి బయటకు వచ్చింది అది. Because it came, you are the creator, you are the mother of the నీ words. నోట్లో నుండి బయటకు వచ్చిన మాటనే. Those words have come out of your మీరు mouth. ఒక్కసారి దీన్ని రిలీజ్ చేయండి, చూడండి మీకు ఏ విధంగా సమాధానం దొరికి ఏ విధంగా మీరు మళ్ళీ అభివృద్ధి చెందుతారో మీకు అర్థమవుతుంది. Release yourself from the clutches of the words that you have spoken by entreating with God and turning towards God. సరే, ఒక నెగటివ్ పలికితేనే దానికి పవర్ వస్తే, పాజిటివ్ పలికితే ఎంత ఉంటది అసలు ఒకసారి When you ఆలోచించండి. speak negative, there's so much of power and impact. How much about the word of God? అంటే అప్పుడు అనుకున్నాను, ఓకే ఈ ప్రయోగం ఎవరి మీద కాదు నా మీద చేసుకుందాం అనుకున్నాను నేను. Then I said, it's not going to experiment on మీకు someone else. I'll చెప్పే experiment. ప్రతి వాక్యము నేను ప్రయోగం చేసి దాని యొక్క ఫలములు తిని చెప్తున్నా. ఆ చెట్టు ఫలాన్ని మీకు ఇస్తున్నా. ఏమని ఇస్తున్నాను మీకు? I'm giving that particular నువ్వు fruit to నోటితో you. ఏం పలికావో, ఎవరి దగ్గర పలికావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగొచ్చే. వాళ్ళు క్షమిస్తారా లేదా నీకు అనవసరం. It doesn't matter the other person is accepting your forgiveness or not, but you go and ask for forgiveness. క్షమించావు అనంటే నువ్వు దేవుడితో మళ్ళీ నీకు దేవుడితో మంచి కనెక్షన్ వచ్చేస్తుంది నీకు. If you go and ask forgiveness and they accept it or not, but still you go, you will give it entreated నువ్వు with God. పలికిన మాట మీ ఇంటి మీద నుండి, మీ ఇంటి లోపల నుండి బయటకు వెళ్ళిపోతుంది. Then the words that you have uttered, all the negative things that's upon you, will go out of your house. కాబట్టి మీ హృదయంలో భక్తి శ్రద్ధలు లేకుండా ఏది చేసినా నిష్ప్రయోజనమే. But when you don't have the godly fear or love towards God, everything is useless. దేవుణ్ణి ప్రేమించాలి, ఆరాధించాలి, విధేయత చూపించాలి. You should love God, you should worship God, దేవుడు and అంటారు, you should నేను be God. తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏది అని The అడుగుతున్నాను. Lord is saying, if I were your father, where is the love that నువ్వు you are నన్ను showing towards the ఆరాధిస్తున్నావు father? కదా, ఏది నా ఘనత ఏది అని అడుగుతున్నారు. You're worshiping God, where is that love? Malachi chapter 1 verse 6. మలాకి మొదటి అధ్యాయము 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గనపరచును గదా, కనపరచును కదా, దాసుడు తన యజమానుని గనపరచును గదా, కనపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, Hmm. నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? అది అడుగుతున్నారు. Amen. నేను యజమానునైతే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు ఎక్కడ? అని సైన్యములకు అధిపతి నీ- యెహోవా యజమానికి నువ్వు భయపడుతున్నావు, నాకెక్కడ భయపడుతున్నావు నువ్వు? You're showing reverence to your master, but you're saying, I'm your master. Where's the reverence నాకు to give me? భయపడి ఉంటే నువ్వు బూతులు మాట్లాడు. If you really have reverence towards me, you will not నాకు speak bad words. భయపడి ఉంటే నోటుకొచ్చినట్టు మాట్లాడు. If you have fear, you will not speak bad. నాకు భయపడి ఉంటే నీకు నువ్వు తగ్గించుకొని నీ ఇంట్లో వాళ్ళు, నీ పిల్లల దగ్గర కూడా తగ్గింపుకోవడం కలిగి ఉంటావు. And if that's the case, you will go and ask forgiveness from your children, and to ఎక్కడ? all people will మరి be నీ humble. తండ్రినైతే నాకు ఘనత ఎక్కడుంది? You are saying, I'm your father, but then where is the honor that you are to ఎందుకంటే give నువ్వు your father? ఎక్స్పెక్ట్ చేస్తున్నావు కదా నా దగ్గర Because you're నుంచి అన్ని expecting a lot of things from me. అని వాక్యం చెప్తుంది. That's what the word says. కాబట్టి
దేవుడికి విధేయత చూపించాలి, అది చాలా ముఖ్యము. Therefore, you need to show obedience to God. కానీ ఇవన్నీ విధేయత చూపించి ఆరాధించి దేవుణ్ణి ప్రేమించి ఆ విధంగా దేవుడికి ఇష్టంగా జీవించాలన్న ఆలోచన మనిషికి రావట్లా. నేను బాగుండాలి, నాకు ఇష్టంగా జీవించాలి, నేను ఎంజాయ్ చేయాలి. But people are not getting that good thought that they should turn towards God. But they are so selfish that they want only them to be blessed. అలాగే మలాకి 1:11 మలాకి మొదటి అధ్యాయము 11వ వచనం. మలాకి చాప్టర్ 1 వర్స్ 11. తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్ని జనులలో నా నామము ఘనముగా ఎంచబడును. ఉమ్, సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణను అర్పింపబడును. ఉమ్, అన్ని జనులలో నా నామము ఘనముగా ఎంచబడునని ఉమ్. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కదా, అంటే నా నామాన్ని గణపరిచి నాకు ధూపములను అర్పణను అర్పిస్తున్నారు, వారు నన్ను గౌరవిస్తారు. ఎవరు తెలుసా? మీరు నన్ను నమ్మట్లే, అన్యజనులు నమ్ముతున్నారు, The Lord, అన్యజనులు మర్యాదిస్తున్నారు, అన్యజనులు గౌరవిస్తున్నారు, అన్యజనులు నన్ను అర్థం చేసుకుంటున్నారు, అన్యజనులు చెప్తున్నారు ఇటువంటి దేవుడు లేడు అని. వాక్యం చెప్పింది నిజమే, అదే జరుగుతుంది బయట. and it is true, the Gentiles are telling, but we know that only Jesus Christ is the only person who's died for the sake of the people's sins. ఆయన అంటున్నారు They are మీరు నాకు glorifying God. గౌరవించట్లే, వాళ్ళు ఇస్తున్నారు నాకు గౌరవం. The Lord is telling to the people who are so-called 12th Christians, verse you are చూడండి. not giving me respect, but the Gentiles are giving. వర్స్ 12 12వ వచనం. అయితే యెహోవా భోజనపు బల్ల అపవిత్రమనియు దాని మీద ఉంచియున్న భోజనము నీచమనియు మీరు చెప్పు దానిని దూషింతురు. అంతే, మీకు మీరే దూషించుకుంటారు. You will defile yourself. అంటే అపవిత్రమనియు అంటే ఏంటి తెలుసా? నీ నోటితో చెప్పక్కర్లే, నీ యాక్షన్స్ తో చాలు. You don't have to say anything defiling with your mouth. Your actions is ఆయన proven. శరీరము, ఎందుకంటే ఆయన శరీరాన్ని నువ్వు తీసుకునేటప్పుడు ఏంటి, ఆయన క్రీస్తు యొక్క శరీరము, క్రీస్తు యొక్క రక్తం అని చెప్పే తీసుకుంటావు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఆ శరీరము రక్తము పనిచేయదు, అప్పగించడానికి ఇష్టపడతావు. While partaking, you very well say, yes, it's the flesh of the Lord and the blood of Jesus Christ. But then when you go outside, it's become useless because it's not there. 13వ వచనం. వర్స్ 13. అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి ఆ బలను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు. ఉమ్, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఉమ్, మరియు దోచబడిన దానిని, కుంటి దానిని, తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు. ఉమ్, ఈలాగుననే మీరు నైవేద్యములు చేయుచున్నారు. ఉమ్. మీ చేత నేను ఇట్టి దానిని అంగీకరింతునా అని యెహోవా అడుగుచున్నాడు. నెక్స్ట్. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను. ఉమ్, Amen. అన్ని జనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని ఉమ్, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఉమ్. కాబట్టి కాబట్టి తన మందులో మగధియుండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. అయిపోయింది. క్రీస్తు రక్తం చిందించినా కూడా శాపం భూమి మీద అయితే ఉంది. Though the blood of Jesus Christ, it has been completed, curse is still there. క్రీస్తు లక్షణము, క్రీస్తు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారన్నది ముఖ్యం, గాని నువ్వు లెగట్లేదు కదా, You're not resurrecting. కదా నువ్వు దేవుడికి అంగీకారంగా లేవు కదా. You're not acceptable in the sight of God. కానీ క్రీస్తు ఎందుకంటే వీళ్ళ గురించి అర్పించిందన్న ఆ ప్రశ్న వేసుకునే విధంగా చేయకూడదు. You should not be come to a stage where Jesus questions and says, Clear did గా I చెప్తున్నారు crucify, ఇక్కడ. did I sacrifice my life for these people? బలులు వేరే కాదు, క్రీస్తు బలి వేరే కాదు. మీరు ఎలా ఉండాలంటే దేవుడు నీ వెనకాల పడి తిరిగేటట్టు మీరు ఉండాలి. You should be in such a way that God will come behind you to bless you. మీకు ఆయన దూరంగా ఉండేటట్టు నువ్వెవరో నాకు తెలియదు అన్నట్టుగా You ఉండకూడదు. should not be like, where God looks at you and says, I do not know who you are, and stays కాబట్టి far ఈ away రోజు from you. విన్న దాన్ని బట్టి చూసి ఆయన ఎక్కడెక్కడ అవమానం జరుగుతుంది, ఆయన ఎక్కడెక్కడ బాధపడుతున్నారు, ఎక్కడెక్కడ దుఃఖపడుతున్నారు, నీ ఆలోచన ఏంటి, ఇప్పుడు నిన్ను 10 మంది చూస్తున్నారన్న ఆలోచన నీకు ఉందా లేదా, ఇవన్నీ మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నీ ఇంట్లోనే నిన్ను చూస్తారు, బయట వాళ్ళని పక్కన పెట్టే, నీ ఇంట్లో నీ పిల్లలే చూస్తారు నిన్ను. Your own children, your own family member will observe you and see how you are. షలోం అలెకెం. దేవుడు మీకు తోడుగా ఉండును గాక.